అందరికీ నమస్కారం. ఎస్డిబి స్టడీ సర్కిల్కి స్వాగతం. మన మిత్రులు ఈ యొక్క క్వశ్చన్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి డిఎస్సి పేపర్ను కూడా స్పెషల్ డిఎస్సి హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ 2024లో స్పెషల్ డిఎస్సి నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పేపర్ను రివ్యూ చేయమని అనడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మనము ఈ రివ్యూను తీసుకొస్తున్నాం. మీ ముందుకి ఈ రివ్యూను తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రివ్యూస్ యొక్క ఉద్దేశం ఏంటిదంటే, ఈ రివ్యూల ద్వారా మనము క్వశ్చన్ ప్యాటర్న్ని పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేసుకొని మనము ఆన్సర్ని ఆ క్వశ్చన్కి అనుగుణంగా ఏ విధమైనటువంటి ఆన్సర్ని నిర్ధారించుకోవాలో తెలియజేయడం జరుగుతుంది, తెలుసుకోవడం కూడా జరుగుతుంది. దీని ద్వారా మనకు సబ్జెక్ట్ చదువుతున్నప్పుడే ఏదైతే మీరు ఈ ప్యాటర్న్ అనాలిసిస్ ఏది విన్న తర్వాత దీని గురించి ఒకసారి అనాలిసిస్ చేసి మీరు సొంతంగా అనాలిసిస్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే సబ్జెక్ట్ని ఫర్దర్ గూగుల్ కావచ్చు, వేరే చాట్ బోర్డ్స్ కావచ్చు, అనదర్ నోట్స్ కావచ్చు, లేకపోతే అనదర్ సెషన్స్ ఎక్కడైనా విన్న సెషన్స్ కావచ్చు, ఆ ఏమవుతుంది ఆ టాపిక్ విన్నప్పుడే క్వశ్చన్ ప్యాటర్న్ అనేటువంటిది మనం వింటున్నాం కాబట్టి, క్వశ్చన్ ప్యాటర్న్ మనం అనాలిసిస్ని నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ వీడియోల ద్వారా మనకు ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నప్పుడే ఆ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్ని ఎలా వస్తుందో ఎక్స్పెక్ట్ చేసే అంత కెపాసిటీ మనకు బిల్డ్ కావడం జరుగుతుందనే విషయాన్ని అభ్యర్థులు గమనించుకోవాలి. దానికోసం మనకు మోడల్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్గా చూసుకుంటూ ప్రీవియస్ పేపర్ చూసి ఒక క్వశ్చన్ చూసి దానికి ఆన్సర్ని చదవడం కాదు, దానివల్ల ఆ క్వశ్చన్ రిపీట్ అవుతుందా కాదా అనేటువంటిది మనకు తెలియదు. ఒకవేళ 150 క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్లో వీలైతే ఒక 5-6 ఆర్ ఎక్కువ 10 క్వశ్చన్స్ రిపీట్ అయితే రిపీట్ కావచ్చు, కానీ అన్ని క్వశ్చన్స్ రిపీట్ కావు. కాబట్టి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చదివి పేపర్ను మోడల్ పేపర్ను పక్క పెట్టడం కాదు, ఆ క్వశ్చన్కి ఉన్నటువంటి 4 ఆప్షన్స్ యొక్క దాని యొక్క ఇన్డెప్త్ నోట్స్ని ఒక ప్రింట్ తీసుకొని వన్ లైన్ రాయడం ద్వారా ఒక రకమైనటువంటి నోట్స్ అనేటువంటిది స్వతహా బిల్డ్ చేసుకునే వారు అవుతాము. ఎప్పుడైనా నోట్స్ స్వతహా బిల్డ్ చేసుకుంటామో అప్పుడు సబ్జెక్ట్ మీద గ్రిప్ రావడం జరుగుతుంది. రేపటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలిగిన వారు అవుతారు. అందరికంటే మీరు 2-3 మార్కులు ముందే ఉండే ఆస్కారం ఉంటుంది. మనకు అవే ఎగ్జామినేషన్స్ లో రేపటి రిజల్ట్స్ నాడు అవే మనకు జాబ్ పర్స్పెక్టివ్ లో అవి కాపాడుతాయి అనే విషయాన్ని అభ్యర్థులు గమనించుకొని ఈ యొక్క మనకి ఎస్టీబీ స్టడీ సర్కిల్ ద్వారా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏదైతే వీడియోస్ మీ ముందుకు విడుదల అవుతున్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో చూడండి. అనుకోవచ్చు మన తర్వాత వీడియోస్ని వినడం ద్వారా అన్ని ఒకసారి విందామని మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ అన్ని వీడియోస్ మనం వినడం ద్వారా అక్కడ టైం అనేటువంటిది మనకు తగ్గుతూ ఉంటుంది. కాలం గడిచే కొద్దీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు టైం అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటి వీడియో అప్పుడు ఆ రోజు ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ మీరు జర్నీ టైంలో కానీ మీ ఫ్రీ టైంలో కానీ వినడం ద్వారా ఎప్పటికప్పుడు కూడా మనం నేర్చుకోవడం ద్వారా మనకి టాస్క్ అనాలిసిస్ లాగానే అనుకోవచ్చు. ఒకటేసారి వినడం కంటే చిన్న భాగాలుగా వినడం ద్వారా సబ్జెక్ట్ అనాలిసిస్ చేసుకోవచ్చు, పూర్తి స్థాయిలో దాని మీద నిమగ్నం కావచ్చు. అన్ని ఒకసారి వినడం ద్వారా కొన్ని స్కిప్ అయ్యే అవకాశం ఉంటుంది, కొన్ని ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటి వీడియో రిలీజ్ కాగానే అప్పుడు మీరు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కేటాయించి మిత్రులు ఈ యొక్క వీడియోస్ని మన యొక్క ఎస్డిబి ఛానల్ ద్వారా వచ్చేటువంటి రివ్యూస్ని వినండి అని సజెస్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పేపర్ తెలంగాణ పేపర్ చూసుకున్నట్లయితే ముందు మనకు 20 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ ఉన్నా కూడా కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ 22 క్వశ్చన్స్ రావడం జరిగింది. 22 అంటే మనకి 11 మార్క్స్కి ఆ సిలబస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఏపీకి 20 మార్క్స్ 20 మార్క్స్ 10 మార్క్స్ ఉండడం జరిగింది. దాని మీద డీటెయిల్గా ఒకసారి చెప్పుకుందాము. మనకి ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ వచ్చేసి మనకు 23rd నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్పిడబ్ల్యూడి చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం, పీడబ్ల్యూడి చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అడగడం జరిగింది. ఇక్కడ వైకల్యాలపై అవగాహన ప్రచారాలను ప్రోత్సహించడం, వికలాంగుల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయడం, వికలాంగులకు ఆర్థిక సహాయం అందించడం అనేటువంటి విషయాలకు ఆప్షన్స్ ఇచ్చినట్లయితే మనకు ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఏంటిది, మనకు ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ఫుల్ పార్టిసిపేషన్ అనేటువంటి వారి యొక్క వికలాంగుల యొక్క పూర్తి భాగస్వామ్యం ఉండాలి సమాజంలో, వారి హక్కులకు భంగం వాటిల్లకూడదు, వారి హక్కుల పట్ల పూర్తి స్థాయి రక్షణలు కల్పించాలి, వారికి ఈక్వల్ ఎటువంటి డిస్క్రిమినేషన్ అనేటువంటిది చేయకూడదు, వారికి సమాన అవకాశాలు, సమాన విద్యా అవకాశాలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఎటువంటి అవకాశాలైనా కూడా వారికి సమాన అవకాశాలు కల్పించాలని మనకు పీడబ్ల్యూడి యాక్ట్ అనేటువంటిది చెప్పడం జరిగింది. రివైజ్డ్ పీడబ్ల్యూడి యాక్ట్ యొక్క ఉద్దేశాలు కూడా ఇవే ఉంటాయి అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే.
ఇక్కడ జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం నూతన విద్యా విధాన నిర్మితి 5+3+3+4 యొక్క లక్ష్యం చూసినట్లయితే మనకు జాతీయ విద్యా విధానం ఇంతకుముందు 2020 కంటే పూర్వం ప్రస్తుతం కూడా కొన్ని స్టేట్స్ మనకు 1986 యొక్క నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మనకు 2020లో ఏంటి నూతన జాతీయ విద్యా విధానం ఏంటిది రివైజ్డ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని తీసుకురావడం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఏంటిది విద్య అనేటువంటిది మనకు ఉమ్మడి జాబితాలు ఉంటుంది కాబట్టి అవి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి కొన్ని స్టేట్స్ ఆల్రెడీ 2020ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, కొన్ని అండర్ ప్రాసెస్ లో ఉండడం జరుగుతుంది. కొన్ని స్టేట్స్ ఆ యొక్క స్టేట్స్ యొక్క స్టేట్ పాలసీని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనందరికీ తెలుసు. అందులో భాగంగా చూసుకున్నట్లయితే మనకు 1986 నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో భాగంగా ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏంటిది మనకు 10+2+3 అంటే స్కూల్ ఎడ్యుకేషన్ సెకండరీ స్కూల్ ఎలిమెంటరీ అండ్ సెకండరీ 10లో ఉంటుంది. తర్వాత +2 వచ్చేసి సీనియర్ సెకండరీ, +3 వచ్చేసి గ్రాడ్యుయేషన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు 5+3+4 5+3+4 అట్లా గుర్తుపెట్టుకున్నట్లయితే మరి 5 ఏం చెప్తుంది అంటే 2020 ఏంటిది మనకు విద్యా విధానం అనేటువంటిది ఏదైతే పూర్వ ప్రాథమిక విద్య ఉన్నదో అది పాఠశాలలోనే ఇవ్వమంటున్నది. అంటే పాఠశాల దశలోనే పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను కూడా అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా వారికి ఈరోజు 6 years వరకే మనకు అడ్మిషన్ తీసుకుని ఉండే కాదు, కానీ బిలో 6 years నుంచి కూడా అడ్మిషన్స్ తీసుకోండి, పూర్వ ప్రాథమిక విద్యను కూడా పిల్లలకు అందించాల్సిందే అని చెప్పడం జరుగుతుంది. బట్ పూర్వ ప్రాథమిక విద్యను మనం దేని ద్వారా అందిస్తున్నాం, మన స్టేట్ లో అంగన్వాడీ సిస్టమ్ ద్వారా అందించడం జరుగుతుంది. ఎర్లీ ఇంటర్వెన్షన్స్ ని మన అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి మనకు 20 తర్వాత ఏం జరుగుతుంది, ఆయా స్టేట్స్ లో మన తెలుగు స్టేట్స్ లో ఏం జరిగింది, 2020 తర్వాత అక్కడ నియర్ బై ఉన్నటువంటి ఆ పాఠశాలకు దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీస్ ఏదైతే ఉన్నాయో అవి కొన్ని స్కూల్లో మెర్జ్ చేయడం జరిగింది. అంటే సిస్టమ్స్ వేరైనా దాని ఎడ్యుకేషన్ అనేటువంటిది స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి 1 to 5th క్లాస్ 1 to 10th క్లాస్ సంబంధించినది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినా, ప్రీ ప్రైమరీ ఎవరి నుంచి వస్తుంది మనకు చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినా కూడా కానీ ఉండే ఏరియా మాత్రం ఆ లొకేషన్ ఏరియా అనేటువంటిది ప్రాథమిక పాఠశాలలో మెర్జిగా అవడం జరిగింది అనే విషయం చాలా మందికి అందరికీ తెలిసిందే. దానికి అనుగుణంగానే మనకు ఈ యొక్క 2020 పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇచ్చినట్టుగా గమనించుకోవచ్చు. అందులో చూసుకున్నట్లయితే మరి పూర్వ ప్రాథమిక విద్యని కూడా వీరితో పాటుగా అందించాలని అన్నప్పుడు మరి పూర్వ ప్రాథమిక విద్య ఎక్కడి నుండి స్టార్ట్ అయితే మనకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కదా. అంటే ఆ 3 సంవత్సరాలని కూడా ఈ 1వ తరగతికి క్లబ్ చేసుకోవాల్సిన అవకాశం ఉంది. అంటే ప్రాథమిక విద్యకి క్లబ్ చేసుకున్నప్పుడు ఇక్కడ 5+3+3+4 అన్నప్పుడు మరి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 3 అయిపోయినాయి, ఇంకా 2 5 కాబట్టి 2 ఏంటిది 1 2 అంటే నర్సరీ నుంచి 2వ తరగతికి మొదటి 5గా ఉండడం జరుగుతుంది. దీన్ని మనము ప్రిపరేటరీ స్టేజ్ అనే విధంగా కూడా మనం పిలుచుకోవడం జరుగుతుంది. ఏమంటాం మనం దాన్ని ప్రిపరేటరీ స్టేజ్ అనేటువంటి విషయంగా కూడా మనం గమనించుకోవచ్చు. తర్వాత ఏంటిది మళ్ళీ 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ ని నెక్స్ట్ 3లో ఉంచడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ 3లో 6th 7th 8th ని ఇక్కడ తోటి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయిపోతుంది. సెకండరీ అండ్ సీనియర్ సెకండరీని 9th 10th 11th 12th ని సెకండరీ అండ్ సీనియర్ సెకండరీని మనము ఏది మనకు లాస్ట్ స్టేజ్ లో 4th కాంపోనెంట్ లో పెట్టడం జరిగింది అనే విషయాన్ని చూసుకోవచ్చు. మనకు 4 కాంపోనెంట్స్ ని 5+3+3+4 అనేటువంటి విషయాన్ని చూసుకోవచ్చు. ప్రిపరేటరీ స్టేజ్ ని కూడా అంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ లో ప్రిపరేటరీ స్టేజ్ గా ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. 5+3+3+4 క్లాసెస్ యొక్క డివైడ్ కూడా మిత్రులు ప్రిపేర్ కావాలనే విషయాన్ని ఇక్కడ చూసుకుంటూ ఇక్కడ ఏమన్నా దాని యొక్క లక్ష్యం అన్నాడు. కాబట్టి ఇక్కడ 5లో ఎవరు యాడ్ అయ్యారు మనకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటే అండర్ 6 years పిల్లలు యాడ్ అయ్యారు. కాబట్టి మరి 6 year పిల్లలు ఎవరు మనకు ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ ఎన్ష్యూరింగ్ ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ మీద ఈ తోడ్పాటుకు ఉన్నది. మిగిలిన ఆప్షన్స్ తో పోలిస్తే వృత్తి విద్యను ప్రోత్సహించడం, విద్యార్థి కేంద్రీకృత అభ్యాసం ప్రోత్సహించడం, పరీక్షల భారాన్ని తగ్గించడం అనే విషయాన్ని చూసుకుంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దాదాపుగా ఇవన్నీ చెప్తుంది. విద్యార్థి చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ కదా, చైల్డ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ ఉంటుంది, స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్, వృత్తి విద్య వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా మనకు 6th నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇది 2020 పాలసీలో. ఇక్కడ
బర్డెన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కూడా, ప్రాజెక్ట్ వర్క్స్ అవన్నీ చెప్పేసి దీన్ని కూడా తగ్గిస్తాయి. కానీ దేని మీద మనకు లక్ష్యం, దాని యొక్క అక్కడ అడిగింది క్వశ్చన్ ఏంటిది, దాని యొక్క లక్ష్యం అన్నప్పుడు ఇక్కడ ఈ బాల్య దశ వికాసానికి తోడ్పాటును అందిస్తున్నటువంటిది రైట్ ఆన్సర్ గా చూసుకోవాలి. ఎన్సూరింగ్ చైల్డ్ ఎర్లీ చైల్డ్ డెవలప్మెంట్ ఒక లక్ష్యం కూడా ఎన్పిఈ అనేటువంటి ఆన్సర్ ని రైట్ ఆన్సర్ గా పెట్టుకోవడం జరిగింది. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఉచిత మరియు నిర్బంధ విద్యకు అర్హులు అయిన పిల్లల సంఖ్య అని అడగడం జరిగింది. అర్హులైన పిల్లల వయసు ఎంత అన్నప్పుడు మనకు తెలుసు 2009 విద్యా హక్కు చట్టం ఏం చెప్పింది, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేటువంటిది మనకు ఉచిత నిర్బంధ విద్యను ఇవ్వాల్సిందే, బడి బయట పిల్లలు ఎవరు కూడా చదువుకు దూరం కాకూడదు, కాబట్టి వారికి సరైన ఏజ్ 6వ తరగతిలో ప్రవేశాలు ఇవ్వాల్సిందే అన్నప్పుడు 6 to 14 years వరకు మనకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని చెప్పడం జరిగింది అనే ఆప్షన్ ఇచ్చినప్పుడు మనము 6 to 14 years ని ఆప్షన్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేక విద్యలో సహాయ సాంకేతిక యొక్క ప్రయోజనం ఏంటిది, ప్రత్యేక విద్యలో అంటే అసిస్టివ్ టెక్నాలజీ, మనకు అసిస్టివ్ టెక్నాలజీ యొక్క ముఖ్య ప్రయోజనం ఏమేముంటది అన్న చూసుకున్నట్లయితే, అసిస్టివ్ టెక్నాలజీ ఎందుకు అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఏదో ఒక విషయంలో వారికి ఏదైనా లోపం ఉండడం కానీ, ఏదైనా ఇబ్బందులు ఉండడం కానీ, ఏదైనా బారియర్స్ ఉండడం కానీ జరుగుతుంది. వాటి అడ్డంకులను తొలగించడానికి, వారికి సులువుగా విద్యను అందించుకోవడానికి, వారి యొక్క వైకల్యాన్ని అధిగమించి దాన్ని కొంచెం మరిపించే విధంగా ఈ యొక్క టెక్నాలజీ అనేటువంటిది వారికి యూజ్ కావడం జరుగుతుంది. వారి యొక్క అభివృద్ధిలో దీని యొక్క పాత్ర అనేటువంటిది చాలా అమోఘం అనే విషయం చూసుకున్నట్లయితే, దాని యొక్క ప్రయోజనం ఏంటిది, సాంప్రదాయ బోధనా పద్ధతులను భర్తీ చేయడమా, విద్యార్థుల వైకల్యాలను నిర్ధారించడమా, విద్యార్థుల అభ్యసన వైకల్యాలను అంచనా వేయడమా, ఏంటిది మనకు విద్యా ప్రణాళికను విద్యార్థుల యొక్క యాక్సెసిబిలిటీని పెంపొందించడమా, వారి యొక్క టు ఎన్హాన్స్ స్టూడెంట్స్ యాక్సెస్, విద్యార్థుల యొక్క అభ్యసనాన్ని మెరుగుపరచడం, వారికి యాక్సెసిబిలిటీ ఉండడం అనేటువంటి విషయాన్ని చూసుకోవచ్చు. ఇంప్రూవ్ దేర్ లెర్నింగ్ అనే విషయాన్ని, అభ్యసనంలో ఇంప్రూవ్మెంట్ చూపించుకోవడానికి మనకు అసిస్టివ్ టెక్నాలజీ అనేటువంటిది ఈ యొక్క ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు యూజ్ అవుతుంది అనే విషయాన్ని మనము గమనించుకోవాలి. సమ్మిళిత విద్య దీనిపై దృష్టి పెడుతుంది. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఫోకస్ వైకల్యాలు ఉన్న విద్యార్థుల అవసరాలు మాత్రమే తీర్చడం, తరగతి గదిలో వైవిధ్యం స్వీకరణ, డైవర్సిటీ అండ్ యాక్సెప్టెన్స్, విద్యార్థులందరూ ఇండివిజువలైజ్డ్ అటెన్షన్ టు ఆల్ స్టూడెంట్స్, ఈక్వల్ పర్ఫార్మెన్స్ బై ఆల్ చిల్డ్రన్స్ అనే విషయాన్ని చూసుకున్నట్లయితే, విద్యార్థులందరిపై వ్యక్తిగత శ్రద్ధ చూపడం అనే ఆప్షన్ కూడా చాలా మంది డిఎస్సిలో పెట్టడం జరిగింది. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఎందుకు, ప్రత్యేక అవసరాలుగా పిల్లల్ని ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ సెటప్ చేసినప్పుడు అక్కడ ఎవరుంటారు, మనకు సమ్మిళిత విద్యలో సాధారణ తరగతి గదిలో ఉన్నటువంటి సాధారణ విద్యార్థుల పాటు ప్రత్యేక అవసరాల పిల్లల్ని కూడా మనము క్లబ్ చేస్తాం, అందరినీ ఒకే తరగతి గదిలో ఉంచి వారి యొక్క విద్యాభ్యాసాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి అందులో ఎవరుంటారో అన్ని రకాలైనటువంటి పిల్లలు, వివిధ రకాలైనటువంటి పిల్లలు ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించింది ఏమిటిది, వైవిధ్యం ఉంటుంది. ప్లస్ ఆ యొక్క సాధారణ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు డిజేబిలిటీ సంబంధించినటువంటి ఈ యొక్క స్పెషల్ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు సంబంధించిన పిల్లల్ని వారు స్వీకరించుకోవడం జరుగుతుంది. వారిని వీరు అంటే కలుపుకోవడం జరుగుతుంది. ఆ ఇంక్లూజివ్ సెటప్లో కలుపుకొని ఒక పీర్ గ్రూప్ లాంటిది ఏర్పడడం ద్వారా వారు వీరికి తోడ్పాటును అందించే అవకాశం కూడా ఉంటుంది అనే విషయాన్ని చూసుకోవచ్చు. తరగతి గదికి యాక్సెప్టెన్స్ ని మనము ఈ పిల్లల్ని ఇంక్లూజివ్ సెటప్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన సందర్భం ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సార్వత్రిక అభ్యసన నమూనా యూడిఎల్ యొక్క లక్ష్యం, యూడిఎల్ యూనివర్సల్ డిజైన్ ఆఫ్ లెర్నింగ్ అబ్రివేషన్స్ కూడా ఉండడం జరుగుతుంది. వాటిని ఇక్కడ చూసుకోవచ్చు. యూడిఎల్ అంటే ఏంటిది అనుకోవద్దు, యూనివర్సల్ డిజైన్ ఆఫ్ లెర్నింగ్ ఏంటిది, మరి యూడిఎల్ యొక్క లక్ష్యం ఏంటిది, ఇది మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాము, ప్రత్యేక అవసరాల పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు మరి ప్రత్యేక అవసరాల పిల్లలు ఎక్కడ ఉంటారు, ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ లో ఉంటారు. మరి ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ లో ఎవరు ఉంటారు, ప్రత్యేక అవసరాల పిల్లలతో పాటుగా సాధారణ పిల్లలు కూడా ఉంటారు. అదే సాధారణ పిల్లలతో పాటుగా మనం వీరికి కూడా బోధిస్తున్నాం కాబట్టి, అందరికీ కలిపి మనం బోధనను అందిస్తున్నాం కాబట్టి, ఈ యొక్క మనం ఏదైతే లెర్నింగ్ థియరీస్ డెవలప్మెంట్ చేస్తున్నామో అవి అందరికీ కూడా డెవలప్మెంట్ అయ్యే విధంగా ఉండాలి. ఓన్లీ పాఠం చెప్పేటప్పుడు ప్రత్యేక అవసరాల పిల్లలు దృష్టిలో పెట్టుకుని చెప్తామా,
ఓన్లీ వెనుకబడిన విద్యార్థులు దృష్టిలో పెట్టుకుని చెప్తామా, లేదు టాప్లో ఉన్న విద్యార్థులు దృష్టిలో పెట్టుకుని మనము టీచింగ్ చేస్తాం అనే విషయం చూసుకున్నట్లయితే అందరినీ కలుపుకొని చేస్తాం కాబట్టి మనం ఏదైతే లెర్నింగ్ ఒక డిజైన్ చేస్తామో అది అందరికీ యాక్సెప్టెన్స్ ఉండాలి, అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి. ఏదైనా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ చేస్తే అది అందరికీ అర్థవంతమయ్యే విధంగా సౌకర్యవంతమైన విధంగా ఉండాల్సిన సందర్భం ఉంటుంది. కాబట్టి దాని యొక్క లక్ష్యం మన ఆప్షన్ చూసుకున్నట్లయితే అభ్యాసులందరికీ ensure the educational materials and activities are acceptable to all learners. అదే అనుకున్నాం కదా, అందరికీ ఆమోదయోగ్యమైన సౌలభ్యమైన విద్యా సామగ్రి మరియు కార్యకలాపాలు అందుబాటులో ఉంచడం అనేటువంటిది ఇక్కడ మనము ఆప్షన్ పెట్టుకోవాలి. అందరికి సంబంధించింది ఉంటుంది, ఓన్లీ ఒక కేటగిరీ ఆఫ్ సంబంధించినటువంటి ఉండదు యూడిఎల్లో అనే విషయాన్ని చూసుకోవాలి. ఒకరితో ఒకరు సంభాషించడానికి పరస్పర చర్యలు జరుపుటకు అవసరమైన నైపుణ్యాలు, ద స్కిల్స్ రిక్వైర్డ్ ఇంటరాక్ట్ అండ్ కమ్యూనికేట్ విత్ అనదర్ ఆర్ డిఫైన్డ్ యాజ్ ఏంటి వ్యక్తిగత నైపుణ్యాలు, విద్యా నైపుణ్యాలు, సామాజిక సోషల్ స్కిల్స్, రీక్రియేషనల్ వినోద నైపుణ్యాలు అన్నప్పుడు ఏంటి మనము ఒకరితో ఒకరు సంపాదించుకోవడానికి ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకోవడం ఏంటిది అది సోషల్ స్కిల్స్ కిందకి రావడం జరుగుతుంది. సోషల్ స్కిల్స్ అనేటువంటిది మనకు బెస్ట్ ఆప్షన్, రైట్ ఆన్సర్ అనేటువంటిది చూసుకోవచ్చు. క్రింది వాటిలో ఏది రాయటకు సంబంధించిన దశ కాదు అనే విషయం చూసుకుంటే స్క్రిబ్లింగ్, హోల్డింగ్ పెన్సిల్, ట్రేసింగ్, జాయినింగ్ ద డాట్. ఈ మూడింటి కూడా ఏంటిది మనకు ఐదర్ పెన్సిల్ ఆర్ క్రేయాన్స్ ఆర్ ఏదైనా స్కెచెస్ ఏదైనా ఒకటి పట్టుకొని చేయాల్సిందే కదా, హోల్డింగ్ చేయాల్సిందే. హోల్డింగ్ చేసి చేయాల్సిన యాక్టివిటీస్ ఇవన్నీ, కానీ హోల్డింగ్ చేసి వాటిని ఏం చేస్తాం యాక్టివిటీలో ప్రజెన్స్ ఉంటాయి. స్క్రిబ్లింగ్ అనేటువంటిది యాక్టివిటీలో ప్రజెన్స్, ట్రేసింగ్ అనేటువంటిది యాక్టివిటీలో ప్రజెన్స్, జాయిన్ డాట్స్ అనేది కూడా యాక్టివిటీలో ప్రజెన్స్ అవుతుంది. కానీ ఇన్ ప్రజెన్స్ ఏంటిది హోల్డింగ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఏదైతే క్రేయాన్ కావచ్చు, పెన్సిల్ కావచ్చు, పెన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. పెన్నును పెన్సిల్లో పట్టుకున్నంత మాత్రాన పిల్లవాడు రాసినట్టు కాదు, అక్కడ యాక్టివిటీ చేసినట్టు కాదు. దాన్ని పట్టుకొని అక్కడ కనీసం బబ్లింగో, ట్రేసింగో, ఏదైనా ఒకటి జాయినింగ్ డాట్స్ ఏదో చేయాలి. చేసినప్పుడు మాత్రమే యాక్టివిటీ అవుతుంది. కాబట్టి ఇది ఇన్యాక్టివిటీస్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. మనకేంటిది అంటే పెన్సిల్ పట్టుకోవడం అనేటువంటిది రాయడం కాదు, అది జస్ట్ హోల్డింగ్ ద ఆబ్జెక్ట్ అనేటువంటి విషయాన్ని గమనించుకోవచ్చు. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఇక్కడ మనకు చూసుకోవచ్చు. మనకు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీలో ఉన్నటువంటి సిలబస్ ప్రకారం మనకి ఇక్కడ చైల్డ్ గురించి డెవలప్మెంట్ ఉన్నది కాబట్టి ఇక్కడ చైల్డ్కి సంబంధించినటువంటి ఈ నలుగురిలో సంబంధించింది మనకు జేబీ వాట్సన్, బిఎఫ్ స్కిన్నర్, ఇవాన్ పావలోవ్, జాన్ పియేజే అన్నప్పుడు మనకు ఈ యొక్క కార్యసాధక ఏంటిది థియరీ ఆఫ్ ఆపరెంట్ కండిషన్ మీద ఆన్సర్ వచ్చేసి మనకు బిఎఫ్ స్కిన్నర్ చూసుకున్నట్టయితే మరి జేబీ వాట్సన్ ఇవందరూ మనకు లెర్నింగ్ థియరీస్లో భాగంగానే ఉన్నవారు ఉన్నారు కాబట్టి సిడిపిలో లెర్నింగ్ థియరీస్ కూడా ఇంపార్టెంట్. ఏపీ టెట్లో సంబంధించినటువంటి మెన్షన్ చేయకున్నా కూడా సిడిపిలో లెర్నింగ్ మీద మనం చేసే బోధనంతా లెర్నింగ్ అంటుంది కాబట్టి లెర్నింగ్ థియరీస్ మీద కూడా ఒకసారి చదువుకోవాల్సిన సందర్భం ఉంటుంది అనే విషయం చూసుకోవచ్చు. మరి జేబీ వాట్సన్ గురించి చూసుకున్నట్టయితే ఏంటిది మనకు ఇవాన్ పావలోవ్, ఇక్కడ చూసిన ఇవాన్ పావలోవ్, జేబీ వాట్సన్ మనకు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ఉంటది అనేటువంటి విషయం చూసుకోవచ్చు. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ఇవాన్ పావలోవ్ చూసుకున్నట్టయితే మనకి ఇవాన్ పావలోవ్ కుక్క మీద ప్రయోగం చేస్తాడు, ఓకేనా, డాగ్ మీద ఉంటుంది. జేబీ వాట్సన్ మనకు వైట్ ర్యాట్ మీద ఉంటుంది అనే విషయం తెలుసుకోవచ్చు. మనకు బిఎఫ్ స్కిన్నర్ అనే విషయం మనకు దేని మీద చేస్తారంటే మనకు ర్యాట్ మీద, వైట్ ర్యాట్ మీద వాట్సన్ అయితే మనకు ర్యాట్ మీద, ఎలుక మీద ప్రయోగం చేసింది బిఎఫ్ స్కిన్నర్ అనే విషయాన్ని చూసుకోవచ్చు. అలాగే మనకు ఇక్కడ జాన్ పియాజెట్ సంజ్ఞానాత్మక వికాసం అనేటువంటి దాని మీద మనకు జాన్ పియాజెట్ పరిశోధనలు చేయడం జరిగిందనే విషయాన్ని మనం గమనించుకొని వీరికి సంబంధించిన 2-3 నోట్స్ కూడా ఇక్కడ ఎట్లాగో ఆప్షన్ పక్కకు చాలా స్పేస్ ఉంటుంది కాబట్టి 2-3 లైన్స్ రాసుకోవాలి అనే విషయాన్ని మనం చూసుకోవచ్చు. పూర్వ ప్రాథమిక స్థాయి పిల్లల వయసు ఎంత అనే విషయాన్ని చూసుకున్నట్టయితే పూర్వ ప్రాథమిక స్థాయి పిల్లల వయసు ఎంత మనం ఇదివరకే అనుకున్నాము. ఎక్కడి నుండి ఎన్పి నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ రివైజ్డ్ 2020 వచ్చినప్పుడు పూర్వ ప్రాథమిక విద్యను కూడా
ఇక్కడ అందించాలి అన్నప్పుడు మనకు అడ్మిషన్ ఏజ్ 6 ఇయర్స్ ఉంటుంది. అడ్మిషన్ కంటే ముందు మనము పిల్లల్ని బడిలోకి తీసుకుంటున్నాము. అంటే అడ్మిషన్ ఏజ్ 6 కంటే ముందే పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి అన్నప్పుడు మనం ఎర్లీ ఇంటర్వెన్షన్స్ని చూసుకున్నట్టయితే మనము 0 to 5 ఇయర్స్గా, ఇంకా క్రిటికల్ కండిషన్ ఎర్లీ ఇంటర్వెన్షన్స్ ని 0 to 3 ఇయర్స్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పూర్వ ప్రాథమిక స్థాయి పిల్లల వయస్సు అన్నప్పుడు పూర్వ ప్రాథమిక అంటే 0 నుంచి అనుకోవద్దు. ఎందుకంటే ఎందుకు అనుకోవద్దు అంటే మనకు ఆ పూర్వ ప్రాథమిక స్థాయిలో విద్యార్థి వచ్చి ఆ పిల్లవాడు వచ్చి మనకాడ అభ్యసనం కొనసాగిస్తాడు. ఒక పాఠశాల మోడల్లోనే, స్కూల్ మోడల్లోనే, అంటే ప్లేవే మెథడ్లో, ఓకేనా, ప్లేవే మెథడ్లో స్కూల్ మోడల్ లాగానే విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం ఉన్నప్పుడు అది పుట్టుక నుంచి కాదు, ఎక్కడి నుంచి మనకు 6 ఇయర్స్ అప్పుడు ఫస్ట్ క్లాస్లోకి ఎంటర్ అవుతుందంటే 6 ఇయర్స్ కంటే బిలో అనేటువంటి విషయం మనకు తెలుసు. మరి ఎక్కడ అంటే మనకు యూకేజీ, ఎల్కేజీ, నర్సరీకి అంటే 3 సంవత్సరాల కిందికి వెళ్తున్నాం కాబట్టి ఎక్కడి నుంచి ఆన్సర్ పెట్టాలి? 3 to 6 ఇయర్స్ అనేటువంటి విషయం చూసుకోవచ్చు. 3 to 6 ఇయర్స్, 3 ఇయర్స్లోకి అక్కడికి ఈసీసీకి ఎంటర్ కావడం జరుగుతుంది. ఆ ఈసీసీకి ఎంటర్ కావడం జరిగిన తర్వాత 6 ఇయర్స్ పడగానే ఫస్ట్ క్లాస్లోకి రావడం జరుగుతున్న విషయం చూసుకున్నట్టయితే పూర్వ ప్రాథమిక స్థాయి పిల్లల వయసు మనకు 3 to 6 ఇయర్స్ అనేటువంటి ఆప్షన్ మనం పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎర్లీ ఇంటర్వెన్షన్ క్రిటికల్ పీరియడ్ అన్నప్పుడు 0 to 3 ఇయర్స్ అనేటువంటి ఆప్షన్ని మనం పెట్టుకోవాలి. పిల్లల సమస్య పరిష్కార నైపుణ్యాలు, చిల్డ్రన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మరియు యాజ్ వెల్ డీపర్ అండర్స్టాండింగ్ అకాడమిక్ కాన్సెప్ట్స్ కెన్ బి డెవలప్డ్ త్రూ అన్నప్పుడు అవగాహన చే పిల్లల సమస్య పరిష్కార నైపుణ్యాలు, భావనలు లోతుగా అవగాహన చే విధానం కోఆపరేటివ్ లెర్నింగ్, ఎంక్వైరీ బేస్డ్ ఇన్స్ట్రక్షన్స్, విజువలైజేషన్, డిఫరెన్షియేషన్ చూసుకున్నట్టయితే మనకు పిల్లల యొక్క సమస్య పరిష్కార నైపుణ్యాలు ఎంక్వైరీ బేస్డ్ ఇన్స్ట్రక్షన్, అన్వేషణ ఆధారిత అభ్యసనం ద్వారానే, అభ్యాసనం అంటే ప్రాజెక్టు మాత్రం కావచ్చు, అంటే కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఏమంటారు పిల్లవారిని విషయాన్ని నేర్చుకోవాలన్నప్పుడు లేకపోతే ఏదైనా స్కిల్ చేయాలన్నప్పుడు వారికి ఏదైనా ఒక యాక్టివిటీని ప్రొడ్యూస్ చేసి దాని ద్వారానే విద్యార్థులు నేర్చుకునే సదుపాయంగా మనము చెప్పడం జరుగుతుంది. అంటే కొత్త విషయాల్ని వారు స్వతహాగా వారు నేర్చుకోవడం ద్వారా వారిలో పరిష్కార నైపుణ్యాలు అనేటువంటిది వారిలో పెంపొందించేటువంటి సదుపాయాన్ని అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుడు పిల్లల పట్ల కల్పిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఇక్కడ బధిర విద్యార్థులలో మౌఖిక భాషను అభివృద్ధి చేసే విజువల్ మాన్యువల్ మోడ్ పద్ధతిలో భావ ప్రసార విధానం అడగడం జరిగింది. కమ్యూనికేషన్ ఆప్షన్స్ దట్ డెవలప్స్ వర్బల్ లాంగ్వేజ్ ఇన్ ద డెఫ్ స్టూడెంట్స్ సపోర్ట్ విజువల్ మాన్యువల్ మోడ్లో అన్నప్పుడు ఓరలిజం, బైలింగ్వలిజం, టోటల్ కమ్యూనికేషన్ స్కిల్, సైన్ లాంగ్వేజ్, బైలింగ్వలిజం అన్నప్పుడు మనకు ఈ యొక్కటువంటి హీరింగ్ ఇంపైర్మెంట్ చిల్డ్రన్స్కి మనం వాడేటువంటి లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అనేటువంటిది టోటల్ కమ్యూనికేషన్ చెందినదనే విషయం మనందరికీ తెలిసిందే అనే విషయాన్ని గమనించుకోవచ్చు. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్, NIVH, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ మనకు డెహ్రాడూన్లో ఉంటుందనే విషయాన్ని మనం గమనించుకోవచ్చు. ఎక్కడ ఉంటుంది? మనకు డెహ్రాడూన్లో ఉంది అనే విషయాన్ని మనకు అందరికీ తెలుసు. ఈ క్రింది వాటిలో బోధనా వాతావరణానికి సరళమైన ఏర్పాట్లకు సంబంధం లేనిది, నేటివిటీ క్వశ్చన్, సంబంధం లేనిది అని ఇవ్వడం జరిగింది. బోధనా వాతావరణానికి సరళమైన ఏర్పాట్లు లేనిది, సంబంధం లేనిది అన్నప్పుడు నేటివిటీ క్వశ్చన్ చూసుకోవాలి. ఏంటిది? రెడ్యూస్ గ్లేర్, ఓకేనా, మెరుపు తగ్గించడం. రెడ్యూస్ గ్లేర్ మీన్స్ అంటే వారికి లైటింగ్ ఉన్నప్పుడు కానీ లేకపోతే క్లాస్ రూమ్లో సౌండ్ స్టిమ్యులేషన్స్ కానీ ఇటువంటివి అనుకోవచ్చు. రెడ్యూస్ గ్లేర్. అడ్జస్టింగ్ బ్రైట్నెస్, కాంతిని సర్దుబాటు చేయడం, ఫాంట్ పరిమాణాన్ని పెంచడం, ఈ 3 ఉండాల్సిందే. అకామిడేషన్స్లో భాగంగా లేకపోతే కరికులం మాడిఫికేషన్స్లో భాగంగా ఫాంట్ పరిమాణాన్ని పెంచాల్సిందే. లో విజన్ చిల్డ్రన్స్కి కాంతిని మనము కరెక్ట్ లైటింగ్ అనేటువంటి క్లాస్ రూమ్లో ఉంటేనే వారికి అభ్యసనంలో ఇబ్బందులు ఉండవు, ఓకేనా. రెడ్యూసింగ్ గ్లేర్స్, మెరుపులు తగ్గించడం అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఆప్షన్. తోటి వారితో శిక్షణ, పీట్ రూటింగ్ అనేటువంటిది మనకు అంటే బోధనా వాతావరణానికి సరళమైన ఏర్పాటు, అకామిడేషన్స్ కిందికి రాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించుకోవచ్చు. క్రింది వాటిలో ఏది డైస్లెక్సియా వైకల్యం ఉన్న పిల్లలకు తగిన వసతికి ఉదాహరణ అన్నప్పుడు
ఎగ్జాంపుల్ అండ్ అప్రాప్రియేట్ అకామిడేషన్ ఫర్ ఏ చైల్డ్ విత్ డైస్లెక్సియా. డైస్లెక్సియా అన్నప్పుడు ఏంటిది, ప్రొవైడింగ్ టెక్స్ట్ టు స్పీచ్ సాఫ్ట్వేర్ని మనం డైస్లెక్సియా పిల్లలకి యూజ్ చేస్తాము. ఇక్కడ ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, గివింగ్ దెమ్ మోర్ రీడింగ్ అసైన్మెంట్స్, ఇగ్నోరింగ్ దేర్ రీడింగ్ డిఫికల్టీస్, ఎక్స్పెక్టింగ్ దెమ్ టు రీడ్ ది సేమ్ పేస్ ఆఫ్ దేర్ పీర్స్. అంటే తోటి వారిలాగే వారు రాయడం మనం ఆశించాలనా? కాదు కదా. పఠన ఇబ్బందులను విస్మరించడం కాదు, పఠన ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేయాలి. ఎక్కువ పఠన నియోజనాలు వారికి ఇవ్వడం, హోంవర్క్స్ ఎక్కువ ఇవ్వడం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. టెక్స్ట్ టు స్పీచ్ సాఫ్ట్వేర్ని అందించడం ద్వారా, అసలు డైస్లెక్సియా కండిషన్ ఏంటిది మనకు, డైస్లెక్సియా అంటే ఏంటిది, మనకు పిల్లలకి చదవడంలో ఇబ్బందిగా ఉండడం జరుగుతుంది, మాట్లాడడంలో పిల్లలు ఇబ్బందులు కలిగి ఉంటారు. కాబట్టి వారికి ఏమి ఇవ్వాలి, ప్రొవైడింగ్ టెక్స్ట్ టు స్పీచ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వారు రాయడం ద్వారా అదే మనకు స్పీచ్ లాగి ఏదైతే టెక్స్ట్ ఇస్తామో అది స్పీచ్ లాగి రావడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తించవచ్చు. ఆర్టన్ గిల్లింగ్హామ్ విధానం ప్రత్యేకంగా దీన్ని బోధించడానికి రూపొందించింది. కొన్ని ఇది ఇక్కడ చూసుకోవచ్చు, సిలబస్ లోనే మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. అది ఏ సిలబస్ లో ఉంది అనే విషయాన్ని గమనించుకోవాలి. అంటే సిలబస్ లో మనకు పొందుపరచడం జరుగుతుంది. ఆ మెథడ్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే ఆర్టన్ గిల్లింగ్హామ్ అనేటువంటిది అప్రోచ్ స్పెసిఫికల్లీ డిజైన్ ఫర్ టీచింగ్ అన్నప్పుడు ఈ యొక్క మెథడ్ అనేటువంటిది రీడింగ్ అండ్ రైటింగ్ లో డిఫికల్టీస్ ఉన్నటువంటి విద్యార్థుల కోసం ఉపయోగించినటువంటి పద్ధతిగా మనం చూసుకోవచ్చు. మరి రీడింగ్ అండ్ రైటింగ్ డిఫికల్టీస్ ఉన్నది మ్యాక్సిమం మనకు ఎందులో ఎక్కువ కనబడుతుంది, ఏ డిజబిలిటీ ఎక్కువ కనబడుతుంది, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీలో ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి దేనికి ప్రత్యేకంగా బోధించక ఉపయోగపడుతుంది అన్నప్పుడు మనకు రీడింగ్ అండ్ స్పెల్లింగ్ యొక్క లెర్నింగ్, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ వారికి ఎక్కువ ఉపయోగపడుతుంది. వారు ఎందులో ఎఫెక్ట్గా అవుతారు, రీడింగ్ అండ్ స్పెల్లింగ్స్ గమనించి, అంటే రీడింగ్ అండ్ రైటింగ్లో వారు ఎక్కువగా డిఫికల్టీస్ అవుతారనే విషయం చూసుకోవచ్చు. హియరింగ్ ఇంపైర్మెంట్ పిల్లలకు కూడా ఇది ఈ మెథడ్ ద్వారా యూజ్ అవుతుంది అనే విషయాన్ని కూడా మనకు తెలుసుకోవచ్చు. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్న పిల్లలు బలమైన దృశ్య అభ్యాసకులు. మీరు దీన్ని పాఠ్యాంశాలలో ఎలా చేర్చగలరు అనే విషయాన్ని చూసుకోవచ్చు. చిల్డ్రన్ విత్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఆర్ స్ట్రాంగ్ విజువల్ లెర్నర్స్, హౌ కెన్ యూ ఇన్కాపరేట్ విత్ దీస్ లెసన్స్ అనేటువంటి క్వశ్చన్ మనం గమనిస్తే చూడండి, క్వశ్చన్ని మనము క్లాస్ రూమ్ ఆస్పెక్ట్ లో ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇది ఎటువంటి పుస్తకాలలో దీని క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్ ఉండవు. వీటన్నిటి కూడా మెథడాలజీ కంటెంట్ చూడగానే, కంటెంట్ చదువుకొని పోగానే మన ఎగ్జామ్లో అన్ని ఆన్సర్లు పెట్టేస్తామనే అపోహ నుంచి బయటికి రావాల్సింది. ఎందుకంటే ప్రాక్టికల్ మెథడ్లోనే ఎగ్జామినేషన్స్ పాయింట్ ఒక ఎగ్జామినర్ మనల్ని పరీక్షించడం జరుగుతుంది. ఎందుకు అంటే మనము రేపు క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత, జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత విద్యార్థులను డీల్ చేయాలి. కాబట్టి వారి మీద ప్రస్తుతమే ఎగ్జామినేషన్స్లోనే మనకు ఎంతైతే దాని మీద నైపుణ్యం ఉన్నదో వాటి పరీక్షిస్తారు. కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్స్ని రేపటి ఎగ్జామినేషన్స్లో అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇండైరెక్ట్ గానే క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది అనే విషయం చూసుకుంటే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ ఉన్న పిల్లలు మన క్లాస్ రూమ్స్లో ఇన్వాల్వ్ అయితే వారు దృశ్య అభ్యాసకులు. మీరు దీన్ని పాఠ్యాంశాలు ఎలా చేర్చగలరు అనే విషయాన్ని ఇచ్చినప్పుడు, శ్రవణ అభ్యసన కార్యకలాపాలపై దృష్టి పెట్టడం, చిత్రాలు, రేఖా చిత్రాలు, గ్రాఫ్లను చేర్చడం, రాత సంబంధిత సామాగ్రిని తగ్గించడం, ఆడియో బుక్లను విద్యార్థులు వినేలా చేయడం అన్నప్పుడు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఏంటిది, ఫోకసింగ్ అనేటువంటిది అక్కడనే ఇవ్వడం జరిగింది. విజువల్, ఓకేనా, ఇండైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చిన అక్కడ ఆప్షన్, బలమైన దృష్టి అభ్యాసకులు, స్ట్రాంగ్ విజువల్ లెర్నర్స్ అని ఇవ్వడం జరిగింది. విజువల్ లెర్నర్స్ అంటే ఏంటిది, చూడడం ద్వారా ఆ యొక్క ఏదైతే పిక్చర్ ఉందో ఆ పిక్చర్ని అది బలమైన ముద్రలాగా వారికి గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది. అంటే పిక్చర్స్ బట్టి వారు ఆ యొక్క లెర్నర్స్ చేసుకుంటాము. ముఖ్యంగా ఆటిజం పిల్లలకి మనము పిఈసిఎస్ మోడల్లో విద్యను అందిస్తామనే విషయం మనకు తెలుసు, థెరపటిక్స్ అందిస్తామనే విషయం తెలుసు. పిఈసిఎస్ అనేది పిక్చర్ ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా వారు విద్యను అభ్యసిస్తారనే విషయం మనకు తెలిసినప్పుడు, మరి పిక్చర్ ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేటువంటిది ఇదేంటి, అది ఆడియో బుక్క ఏంటి, మనకు జస్ట్ వినడం ద్వారా వారికి తెలుస్తుందా, చూడడం ద్వారా తెలుస్తుంది. అంటే చూడడం ద్వారా అంటే ఏంటిది, చూడాలంటే ఏంటి, పిఈసిఎస్ లో మనం ఏం పెడతాము, పెక్స్ లో ఏం పెడతాము, చూడడం ద్వారా వివిధ రకాలమైన బొమ్మలను, వివిధ రకమైన యాక్టివిటీస్ ని ఒక ప్రోగ్రామ్ ప్లానింగ్ ద్వారా ఈ టైం నుంచి ఒక షెడ్యూల్స్ ని వారిని ఒక పిక్చర్ ద్వారా మనం పెట్టగలుగుతాం అన్నప్పుడు అవి చిత్రాలు, రేఖా చిత్రాలు, గ్రాఫ్స్, బొమ్మల ద్వారా వారిని దాని ద్వారా వారికి లెర్నింగ్ యాక్టివిటీస్ ని మనము చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ అనేటువంటిది ఇంక్లూడ్ పిక్చర్స్, డయాగ్రామ్స్, గ్రాఫ్స్ అనేటువంటిది ఇక్కడ ఆప్షన్ రైట్ ఆన్సర్ అనేటువంటి విషయం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ
మనకు ఆటిజం పిల్లలకి థెరప్యూటిక్స్ బిహేవియర్ మాడిఫికేషన్స్ అవుతుంది లెర్నింగ్ యాక్టివిటీస్ చేసినప్పుడు వారికి పిక్చర్ ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా విద్యను అందిస్తాం అనే విషయాన్ని మనం ఆ యొక్క పాయింట్ మనకు తెలిస్తే ఆప్షన్ అనేటువంటిది డైరెక్ట్ మన చిత్రాలు అనేటువంటిది పిక్చర్స్ అనేటువంటి ఆప్షన్ మీదకి మనం పోయి డైరెక్ట్ ఆప్షన్ పెట్టే సందర్భం ఉంటుంది కాబట్టి వాటికి ఆ యొక్క క్లాస్ రూమ్ యాక్టివిటీస్ లో ఎటువంటి బోధన అందిస్తాం అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవకాశం ఉండాలి. ఇక్కడ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఉన్న పిల్లలకు బోధించడానికి అనువర్తిత ప్రవర్తన విశ్లేషణ, నేను అదే చెప్తున్నాను. తెలుగు మీడియం ఈజీ ఉంటుంది, తెలుగు మీడియం అనుకుంటాం కానీ తెలుగు మీడియంలో వర్డ్స్ మనకు చాలా క్రిటికల్గా ఉంటాయి. టెర్మినాలజీ అనేటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ టెర్మినాలజీ చాలా డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి గో త్రూ ఇంగ్లీష్ అనే విషయాన్ని గమనించుకోవాలి. వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్, అందరూ తెలుసు ఏబిఏ, అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ అప్రోచ్ ఆఫ్ టీచింగ్ చిల్డ్రన్ విత్ లెర్నింగ్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ చూసుకున్నట్లయితే అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ అనేది ఏంటిది? పాజిటివ్ రీఫోర్స్మెంట్ ఫర్ డిజైర్డ్ బిహేవియర్స్. ఏదైతే మనము సానుకూల పునర్బరణాలు, ఏది ఆశించిన ప్రవర్తన అంటే మనం ఏదైతే యాక్టివిటీస్ చేయడం ద్వారా విద్యార్థి నుంచి ఏదైతే అవుట్పుట్ ఆశిస్తామో దానికి అనుగుణంగా విద్యార్థికి మనము సానుకూల పాజిటివ్ రీఫోర్స్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఏంటిది? పాజిటివ్ రీఫోర్స్మెంట్ ఇవ్వడం ద్వారా విద్యార్థి ఎంకరేజ్ అవ్వి మనకు అక్కడ ఉన్నటువంటి యాక్టివిటీ మీద ఫోకస్ అయ్యే విధంగా మనం చూసుకోవచ్చు అనే విధంగా ఇది పాజిటివ్ రీఫోర్స్మెంట్ ఫర్ డిజైర్డ్ బిహేవియర్స్ అనుకుంటే. నెక్స్ట్ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? మెడికేషన్ టు మేనేజ్మెంట్ సిమ్టమ్స్, టాక్ థెరపీ, అడ్రస్ అండర్లైన్ ఇష్యూస్, ఐసోలేటింగ్ చిల్డ్రన్, ఏంటిది? పరధ్యానాల నుంచి పిల్లలను తప్పించడం. అంటే ఐసోలేటింగ్ చిల్డ్రన్ డిస్ట్రాక్షన్, అంటే ఏమైనా డిస్ట్రాక్షన్ అవుతున్నా కూడా మనకు రీఫోర్స్ ఇవ్వడం ద్వారా ఇక్కడ ఉండడం కాదు. రీఫోర్స్మెంట్ యొక్క ఉద్దేశం డిస్ట్రాక్షన్ చేయడం కాదు, ఏదైతే యాక్టివిటీ చేస్తున్నాడో యాక్టివిటీని ఇంకా విజయవంతంగా పూర్తయ్యే విధంగా విద్యార్థిని ఎంకరేజ్మెంట్ చేయడం అనేటువంటి, తద్వారా విద్యార్థి ఆ యాక్టివిటీని పూర్తిగా కంప్లీట్ చేసే అవకాశం ఉండడం జరుగుతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అనేటువంటిది మనం ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పరిమిత చలన నైపుణ్యాలు కలిగిన వారు మస్తిష్క పక్షపాతంతో ఉన్న పిల్లలతో పనిచేసేటప్పుడు కింది వాటిలో ఏది ఉత్తమమైనది? ఇలా చదివితే ఇక్కడ తెలుగు మీడియం ఏదైతే ఇంగ్లీష్ చదవకుండా ఇక్కడ చూస్తే ఇక్కడ అందరికీ 2 డిజేబుల్స్ కనబడతాయి. పరిమిత చలన వైకల్యాలు కలిగిన వారు మస్తిష్క పక్షపాతం ఉన్న పిల్లలతో పనిచేసేటప్పుడు, అంటే వీరితో చేసినప్పుడు అనుకోవచ్చు, కానీ గోతు ఇంగ్లీష్ చూడండి. వెన్ వర్కింగ్ విత్ చిల్డ్రన్ విత్ సెరెబ్రల్ పాలసీ హూ హ్యావ్ లిమిటెడ్ మోటార్ స్కిల్స్. సెరెబ్రల్ పాలసీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు లిమిటెడ్ మోటార్ స్కిల్స్ కలిగి ఉన్నటువంటి సెరెబ్రల్ పాలసీ పిల్లలు ఒకటే డిజబిలిటీ అని గుర్తుంచుకోవాలి. డిజబిలిటీ అనేటువంటి సెరెబ్రల్ పాలసీ, ఆ సెరెబ్రల్ పాలసీ ఉన్న పిల్లలు చాలా రకాలుగా ఉంటారు అనే విషయం మనకు తెలుసు. అందులో తక్కువ మోటార్, ఓకేనా, లిమిటెడ్ మోటార్ స్కిల్స్ ఉన్నటువంటి సెరెబ్రల్ పాలసీ పిల్లలకు సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ తెలుగు చదివితే 2 డిజేబుల్స్ కనబడతాయి. ఆప్షన్ తప్పయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇంగ్లీష్ కూడా చూసుకోవాలి. తెలుగు కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ కూడా చూసుకున్నట్లయితే యూజ్ వర్క్షీట్స్ విత్ స్మాల్ హ్యాండ్ రైటింగ్, ఆఫర్ ఆల్టర్నేటివ్ వేస్ టు కంప్లీట్ టాస్క్, ఫోకస్ స్లోలీ, స్పోకెన్ ఇన్స్ట్రక్షన్స్, ఇంక్రీజ్ ద డిఫికల్టీ లెవెల్ ఆఫ్ టాస్క్ స్లోలీ అన్నప్పుడు వారు పనులను పూర్తి చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అందించడం అనేటువంటిది రైట్ ఆన్సర్. వారికి ఎందుకు ఆల్టర్నేటివ్ ఎందుకు చేయాలంటే వారికి లిమిటెడ్ సోర్స్ ఉన్నది, లిమిటెడ్ మోటార్ స్కిల్స్ అనేటువంటిది ఉన్నది కాబట్టి ఆ టాస్క్ను కంప్లీట్ చేయడానికి వారికి ఆల్టర్నేటివ్ వేస్ అనేటువంటిది చూపించాలి. మస్తిష్క పక్షవాతం సెరెబ్రల్ పాలసీ ఉన్న పిల్లల తరగతి గదిలో విజువల్స్ ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఏంటిది అన్నప్పుడు వారి తయారీకి ఇతర సామాగ్రి కంటే తక్కువ సమయం పడుతుంది, అవి అవగాహనను గందరగోళాలను తగ్గిస్తాయి, మౌఖిక బోధనకు ప్రత్యామ్నాయం, అన్ని అభ్యసన శైలులకు అవి ఉత్తమంగా పనిచేస్తాయి, దే వర్క్ ఫర్ బెస్ట్ ఆల్ లెర్నింగ్ స్టైల్స్ కి ఆన్సర్ పెట్టే అవకాశం కూడా ఉండొచ్చు. కానీ ఏంటిది మనకు ఎన్హాన్స్ అండర్స్టాండింగ్, ఏదైతే విజువల్ ఎయిడ్స్ ఉపయోగిస్తామో, ఓకేనా, యూజ్ ఆఫ్ విజువల్ ఎయిడ్స్ ఆర్ విజువల్స్ ఉపయోగించడం ద్వారా వారికి ఏంటిది మనకు ఏదైతే చెప్దాం అనుకున్న యాక్టివిటీ ఉందో అది పూర్తిగా దాని మీద ఒకటువంటి అవగాహన అనేటువంటిది వారికి రావడం జరుగుతుంది అనే ఆస్పెక్ట్స్ లో ఇక్కడ క్వశ్చన్ ని ఇవ్వడం జరిగింది అనేటువంటి మరి ఇంకొకటి ఏదైనా ఒక
బొమ్మ గురించి కానీ లేకపోతే ఏదైనా పిక్చర్స్ గురించి కానీ ఏదైనా యాక్టివిటీ గురించి కానీ ఇటు ఓవరాల్గా చెప్పడం ద్వారా ఓకేనా, ఓవరాల్గా చెప్పడం ద్వారా వారికి అర్థమయ్యే స్వభావాన్ని కలిగి ఉండకపోవచ్చు. అవి వారికి కన్ఫ్యూజన్ అనేటువంటిది క్రియేట్ అవుతాయి. అదే విజువల్ ఎయిడ్స్ ద్వారా ఇచ్చినట్లయితే ఏమవుతాయి, విజువల్ ఎయిడ్స్ అంటే ఏంటి, మనకు అక్కడ ఫ్లాష్ కార్డ్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా పీపీటీ పెట్టడం కావచ్చు, ఏదైనా ఐఎఫ్బి పెట్టడం కావచ్చు, లేకపోతే డైరెక్ట్ కాంక్రీట్ మెథడ్స్ ద్వారా కావచ్చు. ఆ విజువల్స్ ద్వారా మనం ఏదైతే టార్గెట్ స్టడీ ఉందో లేకపోతే టార్గెట్ టాస్క్ ఉందో, ఏదైతే టాస్క్ మీద టార్గెట్ ఇస్తున్నామో అది వారికి అర్థవంతం అయ్యే విధంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించుకోవచ్చు. అవి సారీ ఇక్కడ బహుళ వైకల్యాలు ఉన్న పిల్లలకు మల్టిపుల్ డిజబిలిటీ గురించి ఇవ్వడం జరిగింది. ఉన్న పిల్లలకు క్లిష్టమైన అంశాలు బోధించడానికి మంచి మార్గం ఇక్కడ ఆప్షన్స్ నుంచి మనం పోయినట్లయితే మొత్తం ప్రక్రియపై ఉపన్యాసం, బోధన అంశాన్ని చిన్న చిన్న దశలుగా నిర్వహించినట్లు విభజించడం, పిల్లవాడిని స్వతంత్రంగా అభ్యసించడానికి అనుమతించడం, బోధించబడిన అంశాలను గుర్తుంచుకోవడంపై దృష్టి పెట్టడం అనే విషయంగా ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి బహుళ వైకల్యాలు ఉన్న పిల్లలకు క్లిష్టమైన అంశాలు, అక్కడ బహుళ వైకల్యాన్ని కాదు, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ కావచ్చు, ఆటిజం కావచ్చు, అదర్ కండిషన్స్ ఉన్నటువంటి అసోసియేట్ కండిషన్స్ ఉన్న డిజబిలిటీస్ కావచ్చు, ఇక్కడ ఏదైనా ఒక అంశాన్ని బోధిస్తున్నప్పుడు అది వారికి కష్టతరమైన ఉన్నప్పుడు వాటిని ఏం చేస్తాము, మనం టాస్క్ అనాలిసిస్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. లేకపోతే ఏదైనా ఒక ప్రక్రియను చంకింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఉన్న ప్రక్రియని చిన్న చిన్న అంశాలుగా విభజించి విద్యార్థి నేర్చుకోవడం ద్వారా దాని మీద ఉన్నటువంటి టఫ్నెస్ అనేటువంటిది పోతుంది. టఫ్నెస్ అనేది కోల్పోయి వారికి ఈజీయెస్ట్గా అర్థమయ్యే విధంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి బోధన అంశాన్ని చిన్న చిన్న అంశాలుగా లేకపోతే చిన్న చిన్న దశలుగా నిర్వహించినట్లయితే వారికి ఈజీయెస్ట్గా కొద్దిగా యాక్సెప్టబుల్గా ఉంటుంది, సౌకర్యవంతమైనగా ఉంటుంది అనే విషయంగా చూసుకోవచ్చు. బహుళ వైకల్యాలతో ఉన్న పిల్లలను మూల్యాంకనం చేయనప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు, వారికి వారికి ఏం పరిగణలోకి తీసుకోవాలి, మల్టిపుల్ డిజబిలిటీస్కి అకాడమిక్ పర్ఫార్మెన్స్, ఫిజికల్ ఎబిలిటీస్ అండ్ లిమిటేషన్స్, ఏంటిది కంపేరింగ్ ద పర్ఫార్మెన్స్ అదర్ చిల్డ్రన్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్, అంటే ఇతరుల బహుళ వైకల్యం గల పిల్లల నిష్పాదనతో పోల్చడం, కమ్యూనికేషన్ స్కిల్స్ భావ ప్రసార నైపుణ్యాలు చూసినట్లయితే మనకు మల్టిపుల్ డిజబిలిటీస్ అంటే అక్కడ కండిషన్ వన్ మోర్ డిజబిలిటీ మోర్ దాన్ డిజబిలిటీస్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి విద్యార్థి యొక్క కండిషన్ ప్రకారంగా అక్కడ మనం డిసైడ్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థి యొక్క సామర్థ్యాలు ఏంటిది, మనం ఇదివరకు అనుకున్నాము విద్యార్థికి ఏదైనా యాక్టివిటీ ఇచ్చేటప్పుడు మనం చూడాల్సిన ఆ సందర్భం ఏంటిది, చైల్డ్ యొక్క కరెంట్ లెవెల్ ఆఫ్ ఫంక్షనింగ్ అని మనం ఇదివరకు ప్రివ్యూలో చెప్పుకోవడం జరిగింది. అంటే విద్యార్థి యొక్క సామర్థ్యాల మీద విద్యార్థి యొక్క బలాలను గమనించుకొని విద్యార్థికి ఎక్కడైతే లోపం ఉందో, అంటే విద్యార్థి ఎక్కడైతే వెనుకబాటుకు గురవుతున్నాడో అక్కడ ఆ బలాలను ఉపయోగించి దాన్ని తొలగించే సందర్భం చేయాలన్నప్పుడు మనం దేన్ని గమనించుకోవాలి, పరిగణలో తీసుకోవాల్సిన అంశం విద్యార్థి యొక్క కరెంట్ లెవెల్ ఆఫ్ ఫంక్షన్స్ లేకపోతే విద్యార్థి యొక్క స్ట్రెంగ్త్ అనేటువంటిది కన్సిడర్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థి యొక్క స్ట్రెంగ్త్ అంటే విద్యార్థి యొక్క సామర్థ్యాలు ఇక్కడ సెరెబ్రల్ పాలసీ కండిషన్ ఉన్నప్పుడు విద్యార్థి మోటార్ డిజబిలిటీస్ అంటే మోటార్ డెఫిషియన్సీ కలిగి ఉంటారు. కాబట్టి విద్యార్థికి ఏ సామర్థ్యాలు మరియు విద్యార్థి యొక్క శారీరక సామర్థ్యాలను కూడా మనం గమనించుకోవాలి. వారి యొక్క లిమిటేషన్స్ అనేటువంటిది పరిగణలోకి తీసుకున్న తర్వాత వారికి యాక్టివిటీ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని గమనించుకోవాలి. పెరుగుదల అనున్నది ఏ రకమైన మార్పులను వివరించడానికి ఉపయోగించే పదం. ఇక్కడ మనము ప్రివ్యూలో అంటే పేపర్ ప్రివ్యూలో కొద్దిగా ఫాస్ట్గా అనిపించినా కూడా కొద్దిగా ఫోకస్గా వినండి. మనము థియరీ వచ్చినప్పుడు ఏదైతే సిలబస్ ప్రకారం November 16 తర్వాత ఏదైతే సెషన్స్ పెట్టడం జరుగుతుందో అందులో కొద్దిగా స్లోగానే ప్యాటర్న్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 100 క్వశ్చన్స్ వచ్చినప్పుడు వీడియో లెంత్ను దృష్టిలో ఉంచుకొని కొద్దిగా ఆప్షన్స్ని మనం కొద్దిగా ఫాస్ట్గా మూవ్ అవడం జరుగుతుంది అనే విషయాన్ని గమనించి వీడియోని వాయిస్ని కొద్దిగా క్యాప్చర్ చేసే విధంగా ఉండాలి అనే విషయంగా ఒక చిన్న సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. పెరుగుదల అనున్నది ఏ రకమైన మార్పులను వివరించడానికి ఉపయోగించే పదం. గ్రోత్ ఈజ్ అ టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ విచ్ టైప్ ఆఫ్ చేంజెస్ మెంటల్, సోషల్, ఎమోషనల్, ఫిజికల్. గ్రోత్ అనేది పెరుగుదల అనేది శారీరక పెరుగుదల, ఫిజికల్ సంబంధించినటువంటి చూసుకోవచ్చు. ఇక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది అది మానసికంగా సంబంధించింది అనేటువంటి చూసుకోవాలి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మనకు సైకాలజీలో ఉంది కదా, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. పెరుగుదల అనేటువంటిది ఏంటిది శారీరకం అయితే, డెవలప్మెంట్ అనేటువంటిది వికాసం అనేటువంటిది మానసికంగా సంబంధించింది అనేటువంటి విషయాన్ని చూసుకోవాలి. పాఠశాల సంసిద్ధ నైపుణ్యాలు అభివృద్ధి
అభివృద్ధి దశ. అంటే పాఠశాల సంసిద్ధత అంటే పాఠశాలకు వెళ్ళలేదు, పాఠశాలకు వెళ్ళాలి. పాఠశాలకు వెళ్ళాలి అన్నప్పుడు పాఠశాలకు ఎప్పుడు వెళ్తాడు? పిల్లవానికి 6 ఇయర్స్ పడ్డప్పుడు వెళ్తాడు. అంతే కదా! ఎట్ ఏజ్ ఆఫ్ 6 ఇయర్స్ ఉన్నప్పుడు పిల్లవాడు పాఠశాలకు వెళ్తాడు. మరి సంసిద్ధత ఎక్కడ చేయాలి? అంటే పాఠశాలకు వెళ్ళే ముందే సంసిద్ధత చేయాలి. ఎక్కడ చేయాలి? అంటే ఎర్లీ చైల్డ్‌హుడ్ బాల్యంలోనే చేయాలి. అంటే 6 ఇయర్స్ బిలోనే మనము చేయాల్సిన సందర్భం ఉంటుంది. మరి బిలో 6 ఇయర్స్‌ని మనం ఏమంటాము? ఎర్లీ చైల్డ్‌హుడ్ అనేటువంటిది అంటాము అనేటువంటిది గుర్తుంచుకోవాలి. ఈ క్రింది వాటిలో భాషా అభివృద్ధిని ఎక్కువగా ప్రభావితం చేయని అంశం ఏది అని ఇవ్వడం జరిగింది. భాషా అభివృద్ధిని ఎక్కువగా చేయని అంశము హెరిడిటీ, ఎన్విరాన్మెంట్, న్యూట్రిషన్, కల్చర్. భాషా అభివృద్ధిని న్యూట్రిషన్ తప్ప ప్రతి ఒక్కటి చేస్తుంది. హెరిడిటీ వారసత్వం అనేటువంటి దాని మీద భాషాభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్లో కూడా లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేటువంటిది ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సంస్కృతి అనేటువంటి దాని మీద కూడా భాష ప్రభావం ఉంటుంది. మన ఈ స్టేట్లో ఒక సంస్కృతి ఉంటుంది, అదర్ స్టేట్లో ఒక సంస్కృతి ఉంటుంది. ఈ యొక్క కమ్యూనిటీలో ఒక కల్చర్ ఉంటుంది, ఇంకో వేరే కమ్యూనిటీలో ఒక రకమైన కల్చర్ ఉంటుంది కదా. కాబట్టి అది కూడా ఇంపాక్ట్ ఉంటుంది. న్యూట్రిషన్ అనేటువంటిది భాషా అభివృద్ధిని ఎక్కువగా ప్రభావితం చేయని అంశంగా రైట్ ఆన్సర్ పెట్టుకోవాలి. పిల్లల సాంఘీకరణకు ప్రాథమిక సంస్థ ఏది? ఇది డైరెక్ట్ క్వశ్చన్. మనకు సాంఘీకరణ సోషల్ స్కిల్స్ అనేటువంటిది సోషల్ స్కిల్స్ బేసిక్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? మనకు ఫ్యామిలీ, కుటుంబంలోనే సోషల్ స్కిల్స్ అనేటువంటిది అక్కడనే డెవలప్మెంట్ అవుతుంది అనే విషయాన్ని చూసుకోవచ్చు. పెద్దల పట్ల గౌరవం కావచ్చు, రిసీవింగ్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, ఇంటి చుట్టుపక్కల వారితోటి ఎట్లా కలుపుకోలుతనం కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ మనకు ఫ్యామిలీ నుండే స్టార్ట్ అవుతాయి అనే విషయాన్ని మనం చూసుకోవచ్చు. అమూర్త ఆలోచన సామర్థ్య అభివృద్ధి దీని లక్ష్యం. డెవలప్మెంట్ ఆఫ్ కెపాసిటీ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అనేటువంటిది చూసుకోవచ్చు. ఏంటి? సెన్సరీ మోటార్ ఏజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ అనేటువంటి చూసుకున్నట్లయితే మనకు ఇక్కడనే ఇవ్వడం జరిగింది. అమూర్త ఆలోచన సామర్థ్యాలు మనకు అమూర్త ప్రాచాలక దశలోనే ఉండడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ చూసుకుంటాం. ఇప్పుడు మనకు అమూర్త ఆలోచన అంటే ఇప్పుడు సెన్సరీ మోటార్ ఏజ్ ఇవన్నీ ఉన్నాయి కదా క్యారెక్టరిస్టిక్స్. ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి మరి? సెన్సరీ మోటార్ ఏజ్, ప్రీ ఆపరేషన్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్, ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్, ఇవన్నీ మనకు ఇంతకుముందు ఒక ఆప్షన్లో రావడం జరిగింది. ఎందులో ఉంటాయి ఇవన్నీ? మనకు సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించినటువంటి ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలు అనేటువంటి చూసుకున్నట్లయితే మరి సంజ్ఞానాత్మక వికాసం ఎవరు? జాన్ పియాజే కదా. జాన్ పియాజే సంబంధించినటువంటి సంజ్ఞానాత్మక వికాసంలో మరి ఇంద్రియ చాలక దశ మనకు ఎక్కడి నుంచి ఉంటుంది అనే విషయాన్ని మనం చూసుకోవాలి. ఇంద్రియ చాలక దశ మనకు 0 to 2 ఇయర్స్ వరకు ఉంటుంది. పూర్వ ప్రాచాలక ప్రీ ఆపరేషన్ స్టేజ్ 2 to 7 ఇయర్స్ ఉంటుంది. కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్ మూర్త ప్రాచాలక దశ 7 to 11 ఇయర్స్. అమూర్త నియత ప్రాచాలక దశ ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ ఏంటి మనకు 11 to 15 or 16, 17 ఇయర్స్ వరకు ఉండడం జరుగుతుంది. మరి అమూర్త క్వశ్చన్ ఇక్కడ అమూర్త ఆలోచనలు అంటే ఏంటిది? మనకు కనబడని విషయాల గురించి ఆలోచించడం. అంటే కనబడని విషయాలంటే ఏంటిది? మనకు దయ్యాల గురించి కావచ్చు, కంటికి కనబడని వాటి గురించి, ఏదైనా స్వర్గం, నరకం, సంథింగ్ ఇవన్నీ ఊహాతీతమైనటువంటి అంశాల గురించి ఆలోచించేటువంటి సందర్భంగా సామర్థ్యంగా మనం అనుకున్నట్లయితే ఆ అమూర్త ఆలోచనలు ఎక్కడుంటే మనకు అమూర్త ప్రాచాలక దశలోనే అంటే ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ లోనే ఉండడం జరుగుతుందన్న విషయాన్ని ఆప్షన్ పెట్టుకోవచ్చు. అది జాన్ పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసం సంబంధించినటువంటి క్వశ్చన్. ఇక్కడ పియాజే మళ్ళీ అదే క్వశ్చన్. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసం సిద్ధాంతం ఇక్కడ డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. మన సంజ్ఞానాత్మక సిద్ధాంతం ఎవరు? పియాజే. కాబట్టి ఇక్కడ సంజ్ఞాత్మక సిద్ధాంతం పియాజే అన్నప్పుడు ఇదే మోడల్ క్వశ్చన్స్ అక్కడ పియాజే ఆప్షన్ వచ్చినప్పుడు ఆప్షన్ కరెక్ట్ తప్పు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడనే కొట్టుకోవచ్చు. ఎవరైనా పియాజే అక్కడ రైట్ ఆన్సర్ పెడితే మరి ఇక్కడ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని ఇచ్చింది కాబట్టి అక్కడ ఆప్షన్స్ కి మళ్ళా రివ్యూ చేసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. కాబట్టి ఒక క్వశ్చన్ కి ఒక క్వశ్చన్ రిలేటెడ్ గా మనకు ఖచ్చితంగా తెలుస్తాయి అనేటువంటి విషయాన్ని చూసుకోవచ్చు. అక్కడ ఎవరైతే ఆప్షన్ తప్పు పియాజే అని పెట్టారో ఇక్కడ మరి పియాజే సంజ్ఞానాత్మక వికాసాన్ని ఇక్కడనే చెప్పింది కాబట్టి అంటే ఆప్షన్ తప్పు కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి అభ్యర్థి గమనించుకోవాలి. ఈ లాజిక్ అభ్యర్థులు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ లాజిక్స్ ని కూడా యూజ్ చేసుకోవాలి అనే విషయం చూసుకొని
డౌట్ ఉన్న దానికి డైరెక్ట్ గ్రీన్ ఆప్షన్ కాకుండా పర్పుల్ కలర్ వస్తుంది, రివ్యూ ఆప్షన్ పెట్టుకుంటే మళ్ళీ దాన్ని రివ్యూ చేసుకోవచ్చు. గ్రీన్ ఒకవేళ డైరెక్ట్ క్లిక్ చేసుకున్నట్టయితే మళ్ళీ మనం క్వశ్చన్ ఎక్కడ ఉందో మనకు ఫైండ్ అవుట్ కావడానికి టైం వేస్ట్ అవుతుంది అనే విషయాన్ని గమనించుకోవాలి. అదొక రకమైన లాజిక్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఒక లాజిక్. దాని మీద ఒకసారి దీని మీద స్పెషల్ వీడియో చేసుకుందాము. పియాజే యొక్క సంజ్ఞాత్మక సిద్ధాంతం యొక్క ఏ దశ బాల్యంలో సంభవిస్తుంది మరియు వస్తువు శాశ్వతత్వం వర్గీకరించబడుతుంది? పియాజే థియరీ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అకర్స్ డ్యూరింగ్ ఇన్ఫాన్సీ. ఓకేనా? ఇన్ఫాన్సీ అండ్ క్యారెక్టరిస్టిక్ ఆబ్జెక్ట్ ఏంటిది పర్మనెన్స్. వస్తువు యొక్క శాశ్వతత్వం ఎప్పుడు వర్గీకరిస్తుంది అన్నప్పుడు ఇక్కడ సెన్సరీ మోటార్ ఏజ్, ప్రీ ఆపరేషన్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్, ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్కడ మనకు ఇంద్రియ ప్రాచాలక దశలోనే అది రావడం జరుగుతుంది. ఏంటి వస్తువు యొక్క శాశ్వతత్వం ఏ దశ బాల్యంలో సంభవించినప్పుడు ఇంద్రియ చాలక దశలోనే మనకు రావడం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ ఆప్షన్ గా పెట్టుకోవచ్చు. దాన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకు ఈ సెన్సరీ మోటార్ ఏజ్ లో మనకు 0 to 2 years లో విద్య పిల్లవానికి మనం ఏంటి మనకు అన్ని వస్తువుల మీద కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైనా పిలవడం ద్వారా మనం మోటివేషన్స్ ఇవ్వడం ద్వారా లేకపోతే ఇంటిలో పిల్లలు ఏమవుతారు ఇంకా ఎర్లీ చైల్డ్ లో డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా, జ్ఞానేంద్రియాల గురించి ఉపయోగించుకోవడం, అన్ని జ్ఞానేంద్రియాలను ఫుల్ యాక్టివ్ పార్టిసిపేషన్ చూసి వాటి గురించి లాంగ్వేజ్ ఇన్పుట్స్ ని డెవలప్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క చుట్టుపక్కల ఉన్న వస్తువులను అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని మనం గమనించుకోవచ్చు. కాబట్టి ఒక వస్తువు శాశ్వతత్వం ద్వారా వర్గీకరించబడేది మనకు సెన్సరీ మోటార్ ఏజ్ లో మనకు డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ అభివృద్ధి సిద్ధాంతం ఇతరుల ప్రవర్తనను గమనించడం మరియు అనుకరించడం ద్వారా పిల్లలు నేర్చుకుంటారు? అది మొత్తం సైకలాజికల్ సిడిపి మనకు చైల్డ్ సైకాలజీ సంబంధించిన క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే ఈ విధమైన క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి వీటి మీద సపరేట్ ఒకసారి వీడియో చూసుకున్నా కూడా ఓన్లీ స్పెషల్ ఎడ్యుకేషన్ గురించి చూసుకున్నట్లయితే మనం కొన్ని ఫార్వర్డ్ చేసుకుందాము. ఇక్కడ ఇవ్వడం జరిగింది అసిస్టివ్ టెక్నాలజీ ఫర్ చిల్డ్రన్ విత్ డైస్లెక్సియాతో బాధపడుతున్న పిల్లలకు ఉపయోగపడు సహాయ సాంకేతికత ఏంటి? టెక్స్ట్ టు స్పీచ్ సాఫ్ట్వేర్, స్పీచ్ టు టెక్స్ట్ సాఫ్ట్వేర్, ఆడియో బుక్స్. అంటే డైస్లెక్సియా కండిషన్ మనకు తెలిస్తే మనకు అసిస్టివ్ టెక్నాలజీ మనకు ఈజియెస్ట్ గా ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డైస్లెక్సియా పిల్లలు మనకు చదవడంలో మాట్లాడడంలో ఇబ్బందిగా ఉంటది అనే స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ భాగంగా ఇది ఒక కండిషన్. ఏంటి? చదవడంలో మరియు మాట్లాడడంలో ఇబ్బందిగా, ఎక్స్ప్రెషన్స్ లో ఇబ్బందిగా గురవుతారు. ఏదైనా అడిగినప్పుడు గుమ్ముగా అట్లనే సైలెంట్ గా మాట్లాడకుండా ఉండడం జరుగుతుంది అనే విషయాన్ని చూసుకోవచ్చు. చదువుతున్నప్పుడు కూడా సరైన రీతిగా చదవలేకపోతారు అనే విషయాన్ని చూసుకున్నట్లయితే వారికి టెక్స్ట్ టు స్పీచ్ సాఫ్ట్వేర్, తర్వాత ఏంటి స్పీచ్ టు టెక్స్ట్ సాఫ్ట్వేర్, ఆడియో బుక్స్, ఈ మూడు కూడా వారికి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆప్షన్ వచ్చేసి మనకు అన్ని ఏబిసి అనేటువంటి ఆప్షన్ మనం పెట్టుకోవచ్చు. భారతదేశంలోని ఆర్పిడబ్ల్యూ చట్టం 2016లో ఎన్ని వైకల్యాలు చేర్చబడ్డాయి? గతంలో ప్రివ్యూలో కూడా మనం చూసుకున్నాము. ఆర్పిడబ్ల్యూ చట్టం మనకు 21 డిజేబుల్స్ ని మెన్షన్ చేయడం జరిగింది. పీడబ్ల్యూ చట్టం 95 మనకు 7 డిజేబుల్స్ ని మెన్షన్ చేయడం జరిగింది అనే విషయం మనకు తెలుసు. 7 అనేటువంటిది పెట్టద్దు, 21 అనేటువంటిది పెట్టుకోవాలి. ప్రవర్తన సూత్రాల సరే ఇక్కడ ఇంకోటి చెప్పాలి. మీ క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ లో 7, 11, 17 కాకుండా 14 అనేటువంటిది కూడా మెన్షన్ చేస్తారు అనే విషయాన్ని గమనించుకోవచ్చు. ఆప్షన్ 14 వచ్చినప్పుడు మరి 7 చేర్చబడ్డాయి అన్నప్పుడు పీడబ్ల్యూడీలో 7 ఉన్నవి, 7 కి 14 కలిపితే మళ్ళా ఎన్ని వస్తాయి? మనకు 21 వస్తాయి. కాబట్టి 14 అనే ఆప్షన్ కూడా కన్ఫ్యూజ్ చేయడానికి 14 నెంబర్ ఇస్తారు. కాబట్టి ఆర్పిడబ్ల్యూడీ అనగానే 21, పీడబ్ల్యూడీ అన్నప్పుడు 7 అనే విషయాన్ని గమనించుకోవాలి. ప్రవర్తన సూత్రాల అన్వయం ద్వారా క్రమబద్ధమైన రికార్డింగ్ కీపింగ్ నిర్ణయం తీసుకునే విధానాన్ని ఇలా అంటారు. అప్లికేషన్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బిహేవియర్ త్రూ సిస్టమాటిక్. అక్కడ మనకు ఇంగ్లీష్ లో చదవగానే ఆన్సర్ ఈజీగా పెట్టుకోవచ్చు. అప్లికేషన్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ బిహేవియర్ త్రూ సిస్టమాటిక్ రికార్డ్ కీపింగ్ అంటే మనము ఏం చేస్తాము? ఏబిఏ థెరప్యూటిక్స్ ని ఇవ్వడం జరుగుతుంది. అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ ద్వారా అనేటువంటిది ఏంటిది? క్రమబద్ధమైన రికార్డ్ కీపింగ్ మరి నిర్ణయాలు డిసిషన్ మేకింగ్ అనేటువంటిది అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ ద్వారా ఒక భాగం అనే విషయం మనకు అందరికి తెలుసు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ డిజేబిలిటీ?
క్రింది వాటిలో వైకల్యం యొక్క చారిత్రక దృక్పథం కానిది ఏంటిది? మనకు పొలిటికల్, మెడికల్, సోషల్, చారిటీ అన్నప్పుడు పొలిటికల్ అనేటువంటిది డైరెక్ట్ ఆప్షన్ గా మనం చూసుకోవచ్చు. గత క్వెషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మంది ప్రవర్తన సూత్రాల ద్వారా అన్నప్పుడు మనము ఏంటిది కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కానీ మనకు పోల్చినప్పుడు ఈ రెండిటికి కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ ని మన క్లాస్ రూమ్‌లో మనము థెరపటిక్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఒక స్పెషల్ టీచర్‌గా మనము అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ ద్వారా మనం చేస్తాము. కాగ్నిటివ్ బిహేవియర్ మనకు క్లినికల్ సైకాలజిస్ట్ మాత్రమే చేయడం జరుగుతుంది అనేటువంటిది చూసుకోవచ్చు. ఇక్కడ 1980 ఇయర్‌లో ఇంపైర్‌మెంట్, డిజేబిలిటీ, హ్యాండిక్యాప్డ్ అనే పదాలు వీరిచే నిర్వచించబడ్డాయి. ఎవరు చెప్పిర్రు? 1980లో మనకు ఎన్‌సీఈఆర్‌టీ కాదు, ఐఎల్ఓ కాదు, ఎన్‌పీ కాదు. మిగిలిన ఆన్సర్ డబ్ల్యూహెచ్ఓ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అటువంటిది మనకు ఏం చెప్పింది? ఈ యొక్క ఇంపైర్మెంట్, డిజేబిలిటీ, హ్యాండికాప్డ్ అనే విధంగా వాటికి నిర్వచనాలను ఇవ్వడం జరిగింది. ఆ 3 కొద్దిగా వేరు కాబట్టి ఒకసారి చూసుకున్నట్లయితే మరి ఇంపైర్మెంట్ అంటే ఏంటిది? డిజేబిలిటీ అంటే ఏంటిది? హ్యాండికాప్డ్ అంటే ఏంటిది? అని చూసుకున్నట్లయితే హ్యాండికాప్డ్ అంటే ఏంటిది? అది జెండర్‌కి ఓకేనా? ఏంటిది? జెండర్‌కి అండ్ ఏజ్‌కి ఓకేనా? దానికి తగినట్టుగా ఏముండాలి? సోషల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా వారి యొక్క వైకల్యాలకు దాన్ని ఏమంటారు లిమిటేషన్స్‌కి లోబడి ఓకేనా? వాటి వైకల్యాల కారణంగా వాటికి లిమిటేషన్‌కి లోనై వారు కొన్ని యాక్టివిటీస్ చేయడంలో ఇబ్బందులకు గురవుతారు. దాన్ని మనము హ్యాండిక్యాప్డ్‌గా నిర్వచించుకోవచ్చు. అంటే కొన్ని లిమిటేషన్స్ గురి కావడం ద్వారా కొన్ని లిమిటేషన్స్‌కి జెండర్‌గా గానియండి, వారి యొక్క దాన్నేమంటారు ఏజ్ గానియండి, జెండర్ అండ్ ఏజ్‌కి తగినట్టుగా కొన్ని లిమిటేషన్స్ గురి కావడం వల్ల సామాజిక పరంగా కొన్ని బాధ్యతలు నిర్వహించలేకపోతారు. అంటే వైకల్యం కారణంగా సామాజికంగా కొన్ని పరిమితులకు లోను కావడం వల్ల కొన్ని బాధ్యతలు నిర్వచించలేకపోవడాన్ని వికలాంగత్వంగా హ్యాండిక్యాప్డ్‌గా నిర్వచించుకున్నట్లయితే డిజేబిలిటీ అంటే ఏంటి మరి? వారి యొక్క వారి యొక్క అశక్తత కారణంగా, వారి యొక్క డిజేబిలిటీ కారణంగా ఓకేనా? అంటే మీన్స్ డిజేబిలిటీ అంటున్నాం కాబట్టి వారి యొక్క అశక్తత కారణంగా వారి యొక్క సాధారణ కార్యకలాపాలలో ఏదన్నా లిమిటేషన్స్ పరిమితంగా పాల్గొనడం, అంటే లిమిటేషన్స్ గురి కావడం, లేకపోతే అసలే పాల్గొనలేకపోవడం. ఆ పాల్గొనలేకపోవడానికి గల సంభావ్యత ఏంటిదంటే వారి యొక్క అశక్తత కారణం అనేటువంటి విషయంగా చూసుకున్నట్లయితే దాన్ని వైకల్యంగా చూసుకోవచ్చు. తర్వాత మరి అశక్తత అన్నాం కదా, ఏంటిది? ఇంపైర్మెంట్. అంటే ముందు ఇంపైర్మెంట్ అశక్తత గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు అశక్తత కారణంగానే ఓకేనా? అశక్తత కారణంగానే అక్కడ లిమిటేషన్ వచ్చింది కాబట్టి మరి అశక్తత ఇంపైర్మెంట్ అనేటిది చూసుకున్నట్లయితే ఏంటిది? శరీర నిర్మాణం భాగంలో ఓకేనా? శరీర నిర్మాణంలో లేకపోతే శరీర నిర్మాణం తేడాలు రావడం వల్ల ఏదైనా విధులలో అంతరాయం కలగడం. విధులు అంటే ఏంటిది? వారు చేసేటువంటి యాక్టివిటీస్‌లలో ఇంపాక్ట్ కావడం, ఇబ్బందులకు గురి కావడాన్ని మనం ఇంపైర్మెంట్ గా అనుకుంటాము అనే విషయాన్ని చూసుకోవచ్చు. ఏదని అవయవ లోపం వల్ల లేకపోతే ఏదైనా అవయవం సక్రమంగా పనిచేయలేకపోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఇంపైర్మెంట్ గా చూసుకోవచ్చు. ఆ యొక్క అశక్తతను ఆసరాగా తీసుకొని ఓకేనా? ఆ యొక్క అశక్తత కారణంగా మరి రెగ్యులర్ యాక్టివిటీస్ ని నిర్వహించుకో నిర్ నిర్ ఏంటి నిర్వహణ లోపం అయితే లేకపోతే అందులో పరిమితంగా పాల్గొనడం, లేకపోతే అసలే పాల్గొనలేకపోవడం అనేటువంటిది డిజేబిలిటీగా చూసుకున్నట్లయితే వారి యొక్క జెండర్ అండ్ ఏజ్‌కు తగినట్లుగా ఈ యొక్క వారి యొక్క అశక్తత మరి వైకల్యాల కారణంగా లిమిటేషన్స్‌కి గురి కావడం అనేటువంటిది హ్యాండిక్యాప్డ్‌గా మనం చూసుకోవచ్చు అనేటువంటిది చెప్పింది మనకు 1980లో. ఈ మూడిటికి 3 ఒకే విధంగా అనిపించినా కూడా కొద్ది చిన్న డిఫరెన్సెస్ అనేటువంటిది ఉంటాయి అనే విషయంగా చూసుకున్నట్లయితే ఇది మనకు డబ్ల్యూహెచ్ఓ అనేటువంటిది రైట్ ఆప్షన్‌గా పెట్టుకోవాలి. క్రింది వాటిలో ఏ కార్యక్రమం ద్వారా వైకల్యం కారణంగా కోల్పోయిన నైపుణ్యాలు, సామర్థ్యాలు లేదా జ్ఞానాన్ని తిరిగి పొందవచ్చు? ఇదంతా మనము రిహాబిలిటేషన్ అనేటువంటిది ఇది డైరెక్ట్ క్వెషన్. ట్రైనింగ్, హాబిలిటేషన్, ఎంప్లాయ్‌మెంట్ కాదు. మనందరం ఎందులో స్పెషల్ ఎడ్యుకేటర్స్ అందరూ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పునరావాస మండలిలోనే నమోదై ఉన్నాం కాబట్టి మన పునరావాసం మీద ఒక రకమైనటువంటి అవగాహన ఏంటిది? మనకు వైకల్యం కారణంగా కోల్పోయిన నైపుణ్యాలు, సామర్థ్యాలు లేదా జ్ఞానాన్ని మన స్పెషల్ ఎడ్యుకేషన్ ద్వారా స్పెషల్ ఎడ్యుకేటర్స్ ద్వారా లేకపోతే స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ ద్వారా ఇంక్లూజివ్ సెటప్‌లో కూడా మన స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఇన్వాల్వ్ కావడం ద్వారా వారికి
జ్ఞానాన్ని తిరిగి పొందవచ్చు అనే విషయంగా రిహాబిలిటేషన్ అనేటువంటిది అందించాల్సిన అవకాశం ఉంటుంది. ఇంక్లూజివ్ సెటప్ ఇచ్చుకుంటూ కూడా జనరల్ స్ట్రీమ్ లైన్ ఇచ్చుకుంటూ కూడా ఆ యొక్క ప్రత్యేకమైన ఏదైతే డిజేబుల్డ్ సంబంధించిన ప్రత్యేకమైన అంశం ఉందో అంశానికి వారికి ఆ స్కిల్ బేస్డ్ ఓరియంటేషన్స్ అనేటువంటిది తిరిగి పొందించేటువంటి కార్యక్రమం మన రిహాబిలిటేషన్ లోనే ఉంది కాబట్టి రిహాబిలిటేషన్ అనేటువంటిది కూడా దాని యొక్క అర్థం పునరావాసం అనేటువంటిది ఖచ్చితంగా డిజేబిలిటీ క్రైటీరియాను దృష్టిలో ఉంచుకొని ఇవ్వాల్సింది ఉంటుంది. దిగువ ఇవ్వబడిన వైకల్యాలలో ఏది చలన వైకల్యం వర్గంలోకి రాదు? చలన వైకల్యం అంటే మోటార్ డెఫిషియన్సీ, మోటార్ మూమెంట్ ఇంపాక్ట్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే మస్కులర్ డిస్ట్రోఫీ చలన వైకల్యం వర్గంలోకి, మస్కులర్ డిస్ట్రోఫీ, సెరెబ్రల్ పాల్సీ, మనకు అంపుటేషన్, తలసేమియా చలన వైకల్యం వర్గంలోకి రాదు. నెగిటివ్ క్వశ్చన్, అంటే చలన వైకల్యం ఉండాలి అన్నట్టు కదా. వర్గంలోకి రానిది ఏంటిదంటే మనకు తలసేమియా అనేటువంటిది, అది బ్లడ్ డిజార్డర్. మిగిలినవన్నీ మనకు మోటార్ కండిషన్స్ ఉన్నవే అనేటువంటి విషయాన్ని చూసుకోవచ్చు. ఒక నిర్దిష్ట కాలంలో జనాభాలో వైకల్యతకు సంబంధించి కొత్త కేసుల సంఖ్యను ఇలా అంటారు. ప్రివలెన్స్, సర్వే, ఇన్సిడెన్స్, సంఘటన, సెన్సెస్ అనే విషయం చూసుకోవచ్చు. మనకు ఒక నిర్దిష్ట కాలంలో జనాభా వైకల్యానికి సంబంధించి కొత్త కేసుల సంఖ్యను ఒక నిర్దిష్ట కాలంలో అన్నట్లయితే మనము ఇన్సిడెంట్స్ గా పెట్టుకోవచ్చు. మొత్తము ఉన్నటువంటి పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు అది ప్రివిలెన్స్ తీసుకున్నట్లయితే ఒక సర్టైన్ పీరియడ్, ఫర్ ఎగ్జాంపుల్ నిర్దిష్ట కాలంలో 2025లో ఉన్నాం కాబట్టి 2015 ఒక 10 years తీసుకున్నట్లయితే, ఓకేనా, ఒక 10 years తీసుకున్నట్లయితే 10 years నుంచి 2015 నుంచి 2025 ఇయర్స్ లోపల ఉన్నటువంటి దాన్ని ఒక దాన్ని ఏమంటారు డాటాను తీసుకున్నట్లయితే దాన్ని ఇన్సిడెంట్స్ గా మనం అనుకోవాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ పీరియడ్ లోనే మనం డాటా క్యాప్చర్ చేస్తున్నప్పుడు సెన్సస్ తీస్తాం. 2011 సెన్సెస్ ఇప్పటి వరకు ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్దర్ ఒక సెన్సెస్ రావడం జరుగుతుంది. కాబట్టి ఏంటి మరి సెన్సెస్ ద్వారా వచ్చినటువంటి దివ్యాంగుల సంఖ్య, ఓకేనా, దివ్యాంగుల యొక్క ఉన్నటువంటి సంభావ్యత మనము అన్నట్లయితే మనం ఇన్సిడెన్స్ గా తీసుకోవచ్చు. ఆల్ ఓవర్ గా మొత్తం తీసుకున్నట్లయితే అది ప్రివిలెన్స్ గా తీసుకుంటే ఒక సర్టెన్ టైమ్ ఆఫ్ పీరియడ్ లో ఇన్సిడెన్స్ గా మాత్రం తీసుకోవడం జరుగుతుంది. ప్రజ్ఞను లెక్కించడానికి ఉపయోగించే సూత్రం మనము CA × 100 డైరెక్ట్ మన ఆల్రెడీ ప్రివ్యూలో రావడం జరిగింది. గత వీడియోలో కూడా మనం దీని గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ME అంటే ఏంటిది? మెంటల్ ఏజ్ బై CA అంటే క్రొనాలజికల్ ఏజ్, మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100 చేస్తే మనకు వచ్చేటువంటిది ఆన్సర్ అనేటువంటి చూసుకోవాలి. భారతీయ పునరావాస చట్టం, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ మనకి ఎప్పుడు వచ్చిందంటే 1992 అనేటువంటిది ఇక్కడ చూసుకోవాలి. 1992 ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దీనికి రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. 1992లో మనకు ఆర్సీ యాక్ట్. ఏ లోపం క్రిటినిజానికి దారితీస్తుంది? థైరాయిడ్ యొక్క గ్రంథి పనితీరు, విటమిన్స్, ఖనిజాలు, పిట్యూటరీ గ్రంథి అంటారు. ఇక్కడ గ్రంథి చూసినప్పుడు పిట్యూటరీ, థైరాయిడ్ అనేటువంటిది కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకు థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఫంక్షనింగ్ యొక్క డెఫిషియన్సీ వల్ల మనకు క్రిటినిజం అనేటువంటిది రావడం జరుగుతుంది. అంటే దానివల్ల ఏమవుతుంది, మనకు డెవలప్మెంట్ అనేటువంటిది ఆగిపోయే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఎదుగుదల లోపానికి గురి అవుతారు, ఎదుగుదల హైట్ పెరగరు అనేటువంటి విషయాన్ని చూసుకోవచ్చు. క్రిటినిజం కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏంటిది, మనకు అంటే సాధారణ విద్యార్థి నుంచి ఒక సాధారణ యొక్క పర్సన్ నుంచి డిజేబిలిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి అవరోధాలు ఎక్కడ ఉంటాయి, మరి ఆ యొక్క టెర్మినాలజీలు అంటే దేని మీద ఏమి మనకు ఇంపాక్ట్ గా అవుతున్నాం అంటే ఆరోగ్యంగా లేకపోవడం వల్ల, కొన్ని ఇబ్బందులకు గురి కావడం వల్ల, అంతే కదా. అంటే సరిగా బ్రెయిన్ పనితీరు పనిచేయలేకపోవడం, సరిగా ఇయర్ యొక్క పనితీరు పనిచేయలేకపోవడం, సరిగా బ్లడ్ యొక్క పనితీరు పనిచేయలేకపోవడం, సరిగా మజిల్ యొక్క పనితీరు పనిచేయలేకపోవడం. అంటే అంటే మరి పనితీరు పనిచేయాలంటే ఏంటిది, మరి ఇక్కడ యాక్టివ్ మోడ్లో ఉండాలన్నప్పుడు అక్కడ సరైన సమతుల్యత ఆహారాలు కూడా తీసుకోవాల్సిన అవకాశాలు ఉంటాయి. అక్కడ ఎక్కడి నుంచి మరి మనం గర్భస్థ దశ నుంచి కూడా తల్లి సరైన ఆహారం తీసుకోవడం కానివ్వండి, జీనోమ్స్ కరెక్ట్ ఉండడం వల్ల కానివ్వండి, ఇవన్నీ ఇంపాక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఆ మోడ్లో కూడా ఆ ఏరియా పర్స్పెక్టివ్లో కూడా ప్రిపేర్ కావాల్సిన సందర్భం ఉంటుంది. అంటే ఆరోగ్యవంతమైన మానవునికి ఎట్లా ఉంటుంది, ఆరోగ్యంగా ఉండాలి అన్నప్పుడు ఒక పర్సన్ ఆరోగ్యకరమైన జీవితాన్ని సాధించాలన్నప్పుడు అక్కడ వాటి మీద ఇంపాక్ట్ అయ్యేటి ఏంటి ఉంటే ఫుడ్ అనేటువంటిది చాలా ఇంపాక్ట్గా
అవుతుంది. మరి ఫుడ్‌లో మనం తీసుకునేటువంటిది విటమిన్స్, మినరల్సే కదా! మరి విటమిన్స్ యొక్క డెఫిషియన్సీస్ ప్లస్ తీసుకున్నా కూడా లోపల బాడీ ఏంటి మనకు హార్మోన్స్ ఇంబాలెన్సెస్ వల్ల కూడా మనం ఈ డిజబుల్స్ రావడం జరుగుతుంది. మరి హార్మోన్స్ ఇంబాలెన్స్ రాకుండా ఉండడానికి ఏ యొక్క హార్మోన్స్ ఏ యొక్క బాడీ పార్ట్స్‌లో అంటే ఏది దేన్ని హార్మోన్‌గా రిలీజ్ చేస్తది? ఏ హార్మోన్ యొక్క ఇంపాక్ట్ ఒక విధంగా ఉంటది అనేటువంటిది కూడా మనం చూసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. క్వెషన్ ఆ గ్రౌండ్‌లో కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే హ్యూమన్ అనాటమీలో హార్మోన్స్ ఇంబాలెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హార్మోన్స్ రిలీజెస్ గురించి కూడా మళ్ళీ విటమిన్స్ డోపం వల్ల కూడా వస్తున్నాయి కాబట్టి విటమిన్స్ డెఫిషియన్సీ కూడా ఆ విటమిన్స్ ఎక్కడ లభ్యమవుతాయి అనే ఆస్పెక్ట్లో కూడా ఒక నోట్స్ షార్ట్ నోట్స్ అనేటువంటిది ప్రిపేర్ చేసుకోవడం వల్ల క్వశ్చన్ వచ్చినప్పుడు మనము దాని మీద పెట్టొచ్చు. దాని మీద అంత దూరం ఆలోచించి ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఆ ఆస్పెక్ట్లో క్వశ్చన్ని వచ్చినప్పుడు ఈజీగా పెట్టి ఎవరైతే దాని గురించి పట్టించుకోరో ఓన్లీ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లోనే ఓన్లీ నాకు డిజబిలిటీ కాజెస్ ఈ క్యారెక్టరిస్టిక్స్ అసెస్మెంట్ గురించి ప్రిపేర్ అయ్యి వాటిని వదిలేస్తారో వారికి వీరికి ఆ 2 మార్కుల డిఫరెన్సే రేపు ఎగ్జామినేషన్ జాబ్ పీరియడ్‌లో ఒక 2, 3 మార్కుల డిఫరెన్స్ ఏదైతుందో ఈ ఆస్పెక్ట్ ఆఫ్ క్వెషన్సే కాపాడుతాయి అనే విషయంగా మీరు ఒకసారి గమనించుకోవాలి. ఓకేనా? బుద్ధిమాంద్యత గల పిల్లలకు మెరుగైన అభ్యసనం కోసం క్రింది వానిలో అనుకూలమైన సహాయక సామాగ్రి అన్నప్పుడు కైనెస్థెటిక్, విజువల్, టాక్టైల్, మల్టీ సెన్సరీ. అంతే కదా! మనము ఏదైనా కూడా మనము వీఏకేటీ మోడల్ అంటాం. విద్యార్థులకు మల్టీ సెన్సరీ అప్రోచ్ ద్వారా మనకు మెరుగైన అభ్యసనం ఇవ్వచ్చు. కాబట్టి విజువల్, ఆడియో ఏంటి మనకు మల్టీ సెన్సరీ వీఏకేటీ మెథడ్ అంటాం కదా! విజువల్, ఆడియో, కైనెస్థెటిక్ అండ్ టాక్టైల్ అనే విషయాన్ని మనం చూసుకోవచ్చు. బహుళ ఇంద్రియ ప్రక్రియ ద్వారా అభ్యసనం ఈజీగా ఉంటుంది. అబ్రివేట్ ఐఎఫ్ఎస్పి. ఇండివిజువలైజ్డ్ ఫ్యామిలీ సర్వీస్ ప్లాన్. మనం ఐఈపీ గురించి చూసుకుంటాం కదా! ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది మనకు తరగతి గదిలో థెరపటిక్స్ స్పెషల్ ఎడ్యుకేటర్ ద్వారా నిర్మించుకున్నట్టయితే ఐఎఫ్ఎస్పి ఏది మనం సోషల్ ఇంటిగ్రేషన్స్ లేదా సోషల్ స్కిల్స్ అనేటువంటిది డెవలప్మెంట్ చేయడంలో వారి తల్లిదండ్రుల పాత్ర కూడా అధికంగా ఉంటుంది. సిబ్లింగ్స్ యొక్క పాత్ర కూడా అధికంగా ఉంటుంది కాబట్టి ఏదైతే దివ్యాంగ విద్యార్థి యొక్క సిడబ్ల్యూఎస్ ఉన్నారో వారు ఓన్లీ బడిలో చెప్పడం ద్వారానే డెవలప్మెంట్ అవుతారంటే కాదు. దాని యొక్క రెమెడీస్ కూడా దాని యొక్క ఇంపాక్ట్స్ కూడా ఇంట్లో కమ్యూనిటీ అనేటువంటిది ఖచ్చితంగా కమ్యూనిటీ అంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఫ్యామిలీ అనేటువంటిది మళ్ళీ చేయాల్సిన అవకాశం ఉంటుంది. వారికి ఓరియంటేషన్ ఇవ్వడం, అవగాహన ఇవ్వడం అనేటువంటిది కూడా ఈ యొక్క స్పెషల్ ఎడ్యుకేటర్స్ కానివ్వండి, మల్టీ డిసిప్లినరీ టీమ్ కానివ్వండి, ఓకేనా, ఎండిటి కానివ్వండి, ఇవన్నీ కూడా తోడ్పాటు చేయాల్సిన అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే మనకు ఇండివిజువలైజ్డ్ ఫ్యామిలీ సర్వీస్ ప్లాన్ అనేటువంటిది కూడా ఉండడం ద్వారా వారు ఏంటిది మనకు ఆ ప్రోగ్రాం ద్వారా కూడా ఇంటి దగ్గర కూడా మనకు ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా మనకు ఈ యొక్క దివ్యాంగ విద్యార్థులకు డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక అకాడమిక్ కాకుండా ఎందులో చేసుకోవచ్చు, పర్సనల్ స్కిల్స్లో డెవలప్మెంట్ చేసుకోవచ్చు, సోషలైజేషన్ స్కిల్స్లో డెవలప్మెంట్ చేసుకోవచ్చు. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఈ యొక్క సిలబస్ పిల్లల్ని ఎటు తీసుకోపోకుండా ఇంట్లోనే ఉంచి వారు వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే వారు కూడా వెళ్ళకుండా సోషల్ ఇంటిగ్రేషన్కి సోషల్ ఐసోలేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే సోషల్ ఇంటిగ్రేషన్ కాదు, సోషల్ కలవరు, సోషల్ ఐసోలేషన్ అయ్యి వారు సమాజానికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అది విద్యార్థికి ఎదుగుదలకు ఇంకా ఆటంకం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యామిలీ సర్వీస్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థికి సోషల్ స్కిల్స్ కూడా బయటికి ఫంక్షన్స్ కానివ్వండి, మాల్స్ కానివ్వండి, బయట పార్క్స్ కానివ్వండి తీసుకువెళ్ళడం ద్వారా ప్లస్ తనకి ఏదైతే పర్సనల్ స్కిల్స్ అవసరం ఉన్నాయో దానికి వారు ప్రాక్టీస్ అంటే మీన్స్ అంటే ట్రైనింగ్స్ తీసుకోవడం ద్వారా, షార్ట్ ట్రైనింగ్స్ తీసుకోవడం ద్వారా, ఓరియంటేషన్ తీసుకోవడం ద్వారా వారు ఈ పిల్లలకు కూడా ఇంటి దగ్గర కూడా రెమెడీస్ చేసే అవకాశం ఉంటుంది అనే విషయానికి చూసుకోవచ్చు. ఇండివిజువలైజ్డ్ ఫ్యామిలీ సర్వీస్ ప్లాన్ అనేటువంటిది ఆప్షన్ అనేటువంటి చూసుకోవచ్చు. ఐఎఫ్ఎస్పి. సంజ్ఞానాత్మక వికాసాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఇంకా మళ్ళీ క్వశ్చన్ వచ్చింది, జాన్ పియాజే. ఇది థర్డ్, ఓకేనా, ఇది థర్డ్ క్వశ్చన్ చూడాలి. ఇక్కడనే ఇచ్చాడు సంజ్ఞానాత్మక వికాసాన్ని. పియాజే చెప్పినటువంటి సంజ్ఞానాత్మక వికాసం అని క్వశ్చన్లోనే ఇచ్చిండు. ఆ క్వశ్చన్ చూసుకుని డైరెక్ట్ ఇక్కడ మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు. జాన్ పియాజే. సరిహద్దు మేధస్సు, సరిహద్దు కాదు కానీ బార్డర్ లైన్ ఇంటెలిజెన్స్, ఓకేనా, బార్డర్ లైన్ ఇంటెలిజెన్స్ ఐక్యూ పరిధి ఏంటిది? మనం ఇదివరకే
ప్రివ్యూలో కూడా చూసుకున్నాము మనం. ఏంటిది 50 to 70 ఉంటుంది మైల్డ్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, 70, 90 ఉంటే స్లో లెర్నర్స్. ఆ స్లో లెర్నర్స్ ఎందుకు ఉన్నారంటే వారు అటు జనరల్ ఇంటెలిజెన్స్ లేరు, ఇటు నార్మల్ 100కి లేరు, ఇటు 70కి లేరు, మధ్యలో ఉన్నారు కాబట్టి వారు బార్డర్ అనుకోవచ్చు, బార్డర్ లైన్ ఇంటెలిజెన్స్ గా మనం చూసుకోవచ్చు. అంటే నిర్దిష్ట బోధనా వ్యవధి ముగింపులో విద్యార్థి అభ్యసన మూల్యాంకనాన్ని చేయడానికి ఏ రకమైన మూల్యాంకనం ఉపయోగపడుతుంది? విచ్ టైప్ ఆఫ్ అసెస్మెంట్ యూజ్డ్ ఎవాల్యుయేట్ స్టూడెంట్ లెర్నింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ పీరియడ్? ఫార్మాటివ్, మధ్యంతర, సమ్మాటివ్, ప్లేస్మెంట్. వీటి గురించి చూసుకున్నట్లయితే ఈజీగా పెట్టుకోవచ్చు. మనకు నిర్దిష్ట బోధనా వ్యవధి ముగింపులో, నిర్దిష్ట బోధనా వ్యవధి అంటే మీరు హాఫ్ ఇయర్లీ పెట్టుకుంటారా, సంవత్సరం పెట్టుకుంటారా? మన ఫర్ ఎగ్జాంపుల్ ఐఈపీ గురించి మాట్లాడుకుంటే, ఓకేనా, ఐఈపీ గురించి అంటే దాని యొక్క మూల్యాంకనం ఎప్పుడు, ఎవాల్యుయేషన్ ఎప్పుడు చేస్తాం మనము? 1 ఇయర్కి చేస్తాం, అంతే కదా. ఐఈపీ అనేది అంటే సాధారణంగా బోధనా వ్యవధి ముగింపు అన్నప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఈజీగా అర్థం కావడానికి ఐఈపీని ఫ్రేమ్ చేయాలి. ఐఈపీ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే ఐఈపీని మనము రివ్యూ 1 ఇయర్కి ఒకసారి రివ్యూ చేసుకుంటాం. అంటే 1 ఇయర్ ఏంటి, నిర్దిష్ట వ్యవధి ఏంటిది అక్కడ మీకు 1 ఇయర్, ఓకేనా. అప్పటికప్పుడు కాదు కదా. నిర్దిష్ట వ్యవధి అంటే ఒక 1 ఇయర్ పీరియడ్ అనేటువంటిది ఒక స్పెసిఫిక్ టైం. ఆ స్పెసిఫిక్ టైంలో 1 ఇయర్ తర్వాత చేసేది ఏంటిది మనకు ఎఫ్ఏనా, ఎస్ఏనా. ఇప్పుడు స్కూల్లో ఉన్నాం, మన స్కూల్లో చదువుకున్నాం కావచ్చు, ఇప్పుడు స్కూల్లో ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్నాం కావచ్చు, ఐఆర్పీ కావచ్చు, స్పెషల్ ఎడ్యుకేటర్ కావచ్చు, చేస్తున్నాం కావచ్చు. స్కూల్లో మనం అప్పటిదప్పుడు పెట్టుకుంటే ఏమవుతుంది, అది ఫార్మాటివ్ అసెస్మెంట్ అవుతుంది. హాఫ్ ఇయర్లీకి, ఫైనల్ ఎగ్జామ్స్ వాటిని ఏమంటాం, సమ్మాటివ్ అసెస్మెంట్స్ అంటాం. అంటే ఒక నిర్దిష్ట స్పెసిఫిక్ టైమ్ ఆఫ్ పీరియడ్ లో పెట్టే ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో అవి సమ్మాటివ్ అసెస్మెంట్ కింద. సమ్మాటివ్ ఎగ్జామ్స్ అంటే కదా ఎస్ఏ ఎగ్జామ్స్, కాబట్టి సమ్మాటివ్ అనేటువంటిది ఆప్షన్ పెట్టుకోవాలి. అప్పటిదప్పుడు నేర్చుకోగానే మనం పెట్టుకునేటువంటి ఏంటిది మనకు, అది ఫార్మాటివ్ అనేటువంటిది చెప్పుకోవచ్చు. ఆరోగ్య సంరక్షణ సేవలను పొందడంలో వైకల్యం ఉన్న వ్యక్తులు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలు ఏంటి మనకు ఇక్కడ? నెగిటివ్ క్వశ్చన్ సమస్యలు అన్నప్పుడు నెగిటివ్ క్వశ్చన్ ఏదైతే ఉన్నదో నెగిటివ్ ఆన్సర్ అనేటువంటి చూసుకోవచ్చు. వనరుల పంపిణీ, ఉచిత సేవలు, సౌకర్యాల అధిక సమృద్ధి, అవన్నీ పాజిటివ్. ఒక నిపుణులు లేకపోవడం అనేటువంటిది నెగిటివ్ ఆన్సర్, కాబట్టి మనకు నెగిటివ్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సమస్యలు అడిగినప్పుడు నెగిటివ్ ఆన్సర్ పెట్టుకోవాలి. బుద్ధిమాంద్యత కలిగిన పిల్లలకు గ్రూప్ టీచింగ్ కోసం సిఫార్సు చేయబడిన విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి. ఇక్కడ 1:10 అనేటువంటిది ఫస్ట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ లో ఇక్కడ చూసినప్పుడు 1:10 ఇవ్వడం జరిగింది, కానీ మనం 1:5 కూడా మనం తేవడం జరిగింది. ఎందుకు అన్నప్పుడు మనకు ఇక్కడ స్పెసిఫిక్ గా డిజబిలిటీని మెన్షన్ చేయడం జరిగింది. లేకపోతే సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం ఏదైతే మనకు మొన్న గైడ్లైన్స్ రిలీజ్ కావడం జరిగిందో అలా ఏంటిది ప్రైమరీ లెవెల్లో 1:10, హై స్కూల్ లెవెల్లో 1:15 ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ హెచ్జిటి పేపర్ ఇచ్చింది కాబట్టి 1:10 ఎగ్జామినేషన్ ని ఎగ్జామినర్ 1:10 ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఏమడగాలి, ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి గ్రూప్ టీచింగ్ కోసం రేషియో అడిగినప్పుడు ప్రాథమిక విద్య ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో 1:10 అనేటువంటి ఆప్షన్ రైట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ క్వశ్చన్ లో బుద్ధిమాంద్యత అడగడం జరిగింది. బుద్ధిమాంద్యత విద్యార్థులకు కరెక్ట్ రేషియో వచ్చేసి మనకు నామ్స్ ఉన్నాయి. ఏంటిది మనకు ఎన్సిటి నామ్స్ కూడా మనకు టీచర్ ఎడ్యుకేషన్ నుంచి కూడా ఉండడం జరిగింది. ఏంటిది మనకు 1:5 అనేటువంటిది మనకు ఉండడం జరిగింది. బుక్ లో కూడా మనకు 1:5 రేషియోని ఇవ్వడం జరిగింది. ఆటిజం పిల్లలకైతే 1:1 రేషియో ఉంటుంది. ఇంటెలెక్చువల్ డిజబిలిటీ కండిషన్ వచ్చినప్పుడు 5 రేషియో ఉంటుంది. హియరింగ్ ఇంపైర్మెంట్ చిల్డ్రన్ వచ్చినప్పుడు 1:8, 1:10 అనేటువంటి కొన్ని పుస్తకాల్లో 1:8 ఉంది, కొన్ని పుస్తకాల్లో 1:10 ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రైమరీ లెవెల్ ఆస్పెక్ట్స్ యావరేజ్ కండిషన్ లో రేషియో 1:10 గా చూసుకుంటా స్పెసిఫిక్ డిజబిలిటీని ఇక్కడ మెన్షన్ చేసింది కాబట్టి 1:5 ఇస్ ద రైట్ ఆన్సర్ అని కూడా మనం అడగడం జరిగింది. కాబట్టి 2 ఆన్సర్లు పెట్టడం జరిగింది. ఇక్కడ ఓన్లీ ఇంటెలెక్చువల్ డిజబిలిటీకి అడిగినప్పుడు ఖచ్చితంగా 1:5 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రైమరీ ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి రేషియో అడిగినప్పుడు 1:10 ఇస్ ద రైట్ ఆన్సర్ అనేటువంటి ఆస్పెక్ట్స్ ని మన అభ్యర్థులు గమనించుకోవాలి. సెకండరీ లెవెల్ అడిగినప్పుడు 1:15 అనేటువంటిది ఆప్షన్ అవుతుంది అనే విషయాన్ని చూసుకోవాలి. వైకల్యం విభాగంలోని సిబ్బందికి వృత్తిపరమైన వికాసం కొరకు నిరంతర శిక్షణ ఎందుకు అవసరం? మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉత్తమ విధానంలో అప్డేట్గా ఉండడానికి మన సిఆర్ఈ ప్రోగ్రామ్స్ కూడా వినడం జరుగుతుంది. ఎందుకు మనకు కంటిన్యూషన్ రిహాబిలిటేషన్ ఎడ్యుకేషన్ అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ కావడానికి సిఆర్ఈ ట్రైనింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది 7 years కి అప్డేట్ అయ్యింది. దీని మీద కూడా మనం స్పెసిఫిక్ గా ఒకటి వీడియో చేయడం జరిగింది. దాని అప్డేట్ ఎలా అవుతుందనే దాని మీద మనం వీడియో చేయడం జరిగింది. అది కూడా ఒకసారి చూడండి. వైకల్య సమాజంలో క్రింది వానిలో ఏది
సాధారణ అవసరం కాదు. కానిది ఏంటిది అంటే నెగటివ్. ఓకేనా? మితిమీరిన ప్రభుత్వ నిధులు, ఉపాధి అవకాశాలు, సమ్మిళిత విద్య సౌలభ్యత. నెగటివ్ ఏంటిది మనకు? మితిమీరిన ప్రభుత్వ నిధులు అనేటువంటిది సరి అనేది కాదు. నిప్మెడ్ NIEPMD. ఓకేనా? నిప్మెడ్ ఎక్కడ ఉంది? మనకు చెన్నైలో ఉంది కదా. నిప్మెడ్ తన చొరవ కార్యక్రమాలలో క్రింది వాటిలో ఏ రంగాలపై దృష్టి సారిస్తుంది? ఏంటిది మనకు? ఎక్స్క్లూడింగ్ పర్సన్ విత్ సెన్సరీ డిజబిలిటీస్, సింగిల్ డిజబిలిటీ, ఇగ్నోరింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యాక్సెసిబిలిటీ. బహుళ వైకల్యాలు ఉన్న వ్యక్తులకు సమగ్ర సేవలను అందించడం. మల్టిపుల్ డిజబిలిటీస్. NIPMD. PMD అంటే ఏంటిది? మల్టిపుల్ డిజబిలిటీ. క్వశ్చన్లో ఉంది ఆన్సర్. మల్టిపుల్ డిజబిలిటీ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రభుత్వ పథకాలు వికలాంగుల పిల్లల హక్కులకు ఎలా ప్రోత్సహిస్తాయి? అంటే నెగిటివ్, అన్ని నెగిటివ్ ఇచ్చడం అంటే పాజిటివ్ ఆన్సర్. ఇలాంటి ఇచ్చినప్పుడు మనకు పాజిటివ్ ఆన్సర్స్ ఒకటి ఉంటుంది, మిగిలిన నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఆన్సర్స్ అన్ని తీసేస్తే వచ్చేది పాజిటివ్ ఆన్సర్. ఇలా కూడా చూసుకోవచ్చు. సమాన అవకాశాలు లేదా చేరిక కోసం వాదించడం ద్వారా ఇస్ ద రైట్ ఆన్సర్. వైకల్యాలను వ్యక్తులకు సమాజంలో అంతర్భాగం అవుటకు ICT ఎలా దోహదపడుతుంది? ఓకేనా? మళ్ళీ ఇది ఇక్కడ కూడా ఎలా ఉపయోగపడుతుంది అన్నప్పుడు 3 ఏముంటాయి ఆప్షన్స్? ఉపయోగపడకుండా ఉంటాయి, నెగిటివ్ ఆన్సర్స్ ఉంటాయి. నెగిటివ్ ఆన్సర్స్ తీసేసి వచ్చే పాజిటివ్ ఆన్సర్ రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ ఫ్రీ యాక్సెసిబుల్, ఫెసిలిటీంగ్ కమ్యూనికేషన్, కనెక్షన్ అండ్ పార్టిసిపేషన్. అంటే సులభతరం అయ్యే విధంగా చేయడం అనేటువంటిది చూడాలి. విభజనను ప్రోత్సహించడం నెగిటివ్. ప్రాప్యతను పరిమితం చేయడం నెగిటివ్. అడ్డంకులను పెంచడం నెగిటివ్. కాబట్టి మనకు పాజిటివ్ ఆన్సర్ కావాలి అనేది చూసుకోవాలి. వినికిడి సెన్సిటివిటీ. హియరింగ్ సెన్సిటివిటీ ఈజ్ మెజర్డ్ బై డయాప్టర్స్, వెబర్స్, డెసిబుల్స్, ఆంపియర్స్. ఓకేనా? ఆంపియర్స్. వినికిడి సెన్సిటివిటీ హియరింగ్ దేని ద్వారా కొలుస్తాం మనము? డెసిబుల్స్ కాబట్టి మనకు dBలో కొలుస్తాం అనేటువంటి ఆన్సర్ రైట్ ఆన్సర్ అవుతుంది. మెడిసిన్స్ డ్యామేజ్ ఇయర్. ఏంటివి? అడోటాక్సిక్ ఔషధాలు, అనాక్సిక్ ఔషధాలు, ఓటోటాక్సిక్ ఔషధాలు, అరోలాక్సిక్ ఔషధాలు. మనకు తెలుసు హియరింగ్ గురించి చెప్పినప్పుడు ఇదంతా మనకు వస్తుంది. ఓటోటాక్సిక్ ఔషధాల ద్వారా మనకు హియరింగ్ ఇంపైర్మెంట్ అనేది రావడం జరుగుతుంది. అంటే మనము హియరింగ్ ఇంపైర్మెంట్ రావడానికి మెడికేషన్స్ కూడా ఒక రకమైన కారణాలు. కాబట్టి ఏ రకమైనటువంటి మెడికేషన్స్ ఉపయోగించడం వల్ల హియరింగ్ రావడం, దానికి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల హియరింగ్ ఇంపైర్మెంట్ రావడం అన్నప్పుడు ఓటోటాక్సిక్ ఔషధాల వల్ల అంటాం కదా. ఎక్కువ మితిమీరిన ఔషధాలు వాడడం ద్వారా డిజబిలిటీ వస్తుంది అంటాం కదా. మరి హియరింగ్ ఇంపైర్మెంట్ ఎటువంటి ఔషధాలు అన్నప్పుడు ఓటోటాక్సిక్ అనేటువంటిది కండిషన్, మెడిసిన్స్ అనేటువంటిది రైట్ ఆన్సర్ పెట్టుకోవాలి. నత్తిగా మాట్లాడడం అనేది ఏ రకమైన రుగ్మత ఇవ్వడం జరిగింది? నత్తిగా మాట్లాడడం అనేటువంటిది ఫ్లూయెన్సీ డిజార్డర్. ఓకేనా? నత్తిగా మాట్లాడడం ద్వారా ఏమైతుంది? స్టటరింగ్ అంటే మనకు ఆగి ఆగి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా? నత్తిగా మాట్లాడడం ద్వారా వారికి ఫ్లూయెన్సీ అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయాన్ని చూసుకోవచ్చు. దారాల రుగ్మతగా చూసుకోవచ్చు. భాషా రుగ్మత కాదు, దారాల రుగ్మత అనేటువంటిది రైట్ ఆన్సర్. శృతి అనేది భాషణ యొక్క ఈ విభాగ అంశం. ఏంటిది? ఇంటోనేషన్ ఇస్ ద ఆస్పెక్ట్ ఆఫ్ స్పీచ్. ఏ ఆస్పెక్ట్? ఇంటోనేషన్ అనేది మెంటల్ ఆస్పెక్ట్స్ అనేటువంటిది మనం చూసుకోవచ్చు. ఇది హియరింగ్ ఇంపైర్మెంట్ సంబంధించిన దాంట్లో దీని గురించి సెపరేట్ ఒక వీడియో చేయడం జరుగుతుంది. దానికి ఇన్ డెప్త్ దానికి మనం టైం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి దాన్ని సెపరేట్ గా వీడియో చేయడం జరుగుతుంది. పిల్లలు మొదటి పదం వ్యక్తీకరణ చేయ వయసు ఎప్పుడు? 1 to 1.5 years, 2 to 2.5 years, 3 to 4, 4 to 5, 4.5 years. మొదటి పదం వ్యక్తీకరణ మనకు 1 year లోపే చాలా మంది పిల్లలకు 1 year లోనే సాధిస్తారు. అంతే కాబట్టి గ్రేస్ పీరియడ్ 1 to 1.5 year అనేటువంటి ఫస్ట్ వర్డ్ 1.5 year వరకు కూడా చేసుకోవచ్చు. 1.5 year వరకు టైం తీసుకోవచ్చు. భయపడాల్సిన అవసరం 1.5 year కూడా చెప్పచ్చు అంటే అప్పుడు మనం ఆన్ ఆఫ్ డౌట్ అనేది రావాల్సిన సందర్భం ఉంటుంది. వన్ వర్డ్. అండ్ ఇంపైర్మెంట్ ప్రజెంట్ ఫ్రమ్ బర్త్ ఈజ్. పుట్టుకతో వచ్చే లోపాన్ని విషయం మనకు తెలుసు. కాంజినెంట్ బాహ్య ఏంటిది? ద గ్లాండ్స్ ప్రెజెంట్స్ ఇన్ ద ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్. బాహ్య శ్రవణ కెనాల్లో ఉన్న గ్రంథులు పిట్యూటరీ గ్లాండ్స్. మనకు అది తెలియకుండా కూడా ఆప్షన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే పిట్యూటరీ కాదు, థైరాయిడ్ కాదు, హోలోకైన్ కాదు అన్నప్పుడు సెరిమనీస్ అనేది మనం పెట్టుకోవచ్చు. వినికిడి యంత్ర పరికరంలోని ఏ భాగం ధ్వని తరంగాలను విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది అని అనడం జరిగింది అన్నప్పుడు ఏంటిది? రిసీవర్, ఆంప్లిఫైయర్. ఏంటిది? మనము
మైక్రోఫోన్ అనేటువంటిది ధ్వని తరంగాలను విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది. మైక్రోఫోన్ అంతే కదా. ఉంది అనే విషయం ఇక్కడ చూసుకోవాలి. ప్రత్యేక అవసరాల పిల్లలకు ఏ రకం ఫార్మాటివ్, సమ్మాటివ్, కంటిన్యూ అసెస్మెంట్ అండ్ డయాగ్నోస్టిక్ అసెస్మెంట్. ప్రత్యేక అవసరాల పిల్లలకు మనకు ఎటువంటి అసెస్మెంట్ చేసుకోవాలి? డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ అనేది చేసుకోవాలి. ఎందుకు? డయాగ్నోస్టిక్ ద్వారా లోప నిర్ధారకం వస్తుంది. రోగ నిర్ధారకంగా ఉన్న లోపం అనొద్దు, యాక్చువల్ రోగం అనొద్దు, లోప నిర్ధారక మూల్యాంకనం ఏ ఆస్పెక్ట్స్ లో ఆ విద్యార్థి ఇంపాక్ట్ అవుతున్నాడో, ఎక్కడ మనకు ఆ యొక్క డిఫికల్టీ అవుతున్నారో దాన్ని నిర్ధారించడానికి మనకు డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ అనేటువంటిది అవసరం ఉంటుంది. ప్రత్యేకించి సిడబ్ల్యూఎస్ అనే విషయం చూసుకోవచ్చు. కాజ్ ఆఫ్ కండక్టివ్ హియరింగ్ లాస్ ఇంక్లూడ్స్ వాహన వినికిడి లోపానికి గల కారణం ఏంటి? మనకు కండక్టివ్ హియరింగ్ లాస్ లోపల చెవి సరిగ్గా పనిచేయలేకపోవడం, శ్రవణ నాడి సరిగ్గా పనిచేయకపోవడం, చెవి కాలువ ప్రతిష్టంభన, లోపల చెవి మరియు శ్రవణ నాడి సరిగ్గా పనిచేయలేకపోవడం. అది కండక్టివ్ హియరింగ్ లాస్ అంటే మనకు ఆడిటరీ కెనాల్ యొక్క ఇంపాక్ట్ కావడం వల్ల కండక్టివ్ హియరింగ్ లాస్ వస్తుంది. లోపల చెవి శ్రవణ నాడి పనిచేయలేకపోతే సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అనేటువంటిది వస్తున్న విషయం. ఇప్పుడు మనకు ఈ యొక్క ప్రతి క్వశ్చన్ వచ్చేసి హాఫ్ మార్క్ కాబట్టి మనకు 160 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది పేపర్లో. మనకు ఇప్పుడు 90 క్వశ్చన్స్ వరకు రివ్యూ తీసుకోవడం జరిగింది. ఇంకా మిగిలిన 70 క్వశ్చన్స్ మనకు పార్ట్ 2 ద్వారా సెకండ్ పార్ట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అది మార్నింగ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ డిఎస్సి పేపర్ చూడండి, మీకు ఏపీ టెట్ పేపర్ను అబ్జర్వ్ చేయండి. ఇదే అంటున్నాను, ఏపీ టెట్ పేపర్ యొక్క క్వశ్చన్ ప్యాటర్న్స్ ఏపీ డిఎస్సి స్పెషల్ డిఎస్సి క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే దాదాపు 10% మాత్రమే కంపారిజన్ చేసుకునే విధంగా ఉంటుంది. అంత ఈజియెస్ట్గా క్వశ్చన్ని ఇవ్వలేదు అనే విషయాన్ని మిత్రులు గమనించుకోండి. ఓకేనా? ఏపీ టెట్ చూడగానే క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఉంది ఇంతే కదా అనే నెగ్లిజెన్స్ని వీడండి. ఓకేనా? క్వశ్చన్ ప్యాటర్న్ మీరు తెలంగాణ డిఎస్సి క్వశ్చన్ ప్యాటర్న్ చూస్తే ఎంత డెప్త్గా ఉందో మీకు అర్థమవుతుంది. కాబట్టి మిత్రులు క్వశ్చన్ రివ్యూ అనాలిసిస్ చేసుకొని వీటిని ప్రింట్ తీసుకొని వీటిని మా గ్రూప్ ద్వారా సపరేట్గా ఒక సర్టన్ ఆఫ్ టైంలో మీ అందరికి కూడా ఈ పేపర్స్ కూడా బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు ప్రింట్ తీసుకొని మీరు వన్ వే ఆన్సర్స్లో కూడా వన్ లైన్ ఆన్సర్స్ కూడా రాసుకోవడం ద్వారా నోట్స్ అనేటువంటిది ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంత నోట్స్ ఉంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అంత ఇంపార్టెంట్. కాబట్టి మన మిత్రులందరూ ఈ ఎస్డిబి ద్వారా వచ్చేటువంటి రివ్యూస్ని చూసి అనాలిసిస్ చేసుకోవాల్సిందిగా, వీటిని ఉపయోగించుకొని రేపటి ఎగ్జామినేషన్లో సక్సెస్ అయ్యే విధంగా తయారగలగాలని ఆశిస్తూ మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మన యొక్క ఎస్డిబి స్టడీ సర్కిల్ యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన మిత్రులందరికీ షేర్ చేసి వారికి కూడా ఉపయోగపడే విధంగా చూడాలని కోరుచున్నాము.